మీలో ఎంతమందికి ప్రేరణ హెల్త్ బాగాలేకపోయినా ఆ రన్నింగ్ టాస్క్లో, ఆ పప్పీస్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో సూపర్గా ఆడింది అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి నచ్చింది ఏంటి అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ప్రేరణకు మాత్రం నా సెల్యూట్. ఎందుకంటే హెల్త్ బాగాలేదు అని చెప్తే చాలామందికి అర్థం కాదేమో. నేను 2 వీడియోలు చెప్పారని కొత్త ఉంటే చెప్తున్నాను అనమాట. వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంతో అబ్బాయిలకి సమానంగా పరిగెత్తడం అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. సో అసలు దాన్ని ఎంత పొగిడినా తక్కువే. సో నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది. టాస్క్ అంటేనే 100% ఇస్తుంది అమ్మాయి. నేను చాలామందికి ఇంతకుముందు కూడా చెప్పే టాస్క్లో మాత్రం ప్రేరణని వాచ్ అవుట్ చూసుకోండి, ఖచ్చితంగా గట్టిగా ఇస్తుంది అని చెప్పి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. సో అంత హెల్త్లో అలా ఉన్నా సరే ఒక అమ్మాయి అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో దాని గురించి మాట్లాడదాం. అలాగే ప్రేరణ సంచాలకుగా చేసింది. సంచాలకుగా ఎంతవరకు కరెక్ట్గా చేసింది, ఆ సంచాలక డెసిషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమైనా థాట్స్ ఉన్నాయా లేవా, వీటి గురించి మాట్లాడదాం. 2 రోజుల క్రితం టైటిల్ పెట్టి తమ్నెయిల్ పెట్టి చేశారు, 2 నాలుకల సీత అని చెప్పి. ఆ టైటిల్కి మళ్ళీ ఆవిడ యాప్ట్గా ప్రవర్తిస్తున్నారు. నేను చెప్దామనుకున్నాను రా స్పెల్లింగ్, కాకపోతే ప్రేరణ అంట. చెప్పాలనుకుంటే ముందు కూడా చెప్పచ్చు కదా. ఆవిడికి ప్రేరణ అన్న ఇష్టం లేదు, పృథ్వీ అన్న ఇష్టం లేదు, నబీల్ అవ్వాలనుంది. ఇట్స్ క్లియర్, అది రైటే, అందులో తప్పులేదు. బట్ ఇలా వెళ్ళి మళ్ళీ ముందు షుగర్ కోటింగ్ అవసరం లేదు. సో అది చాలా రాంగ్. ఆవిడేమనుకుంటుంది, అక్కడ మేనేజ్ చేస్తే సరిపోద్ది, ఆడియన్స్ని చూసుకోవద్దా. అది పృథ్వీ చీఫ్ అవటం నిఖిల్కి ఇష్టం లేదా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకెందుకో తేడా కొడుతుంది. ఆయన మాట్లాడే కొన్ని మాటలు, కొన్ని చేష్టలు, ఆ రాంగ్గా గైడ్ చేయటాలు, దాని తర్వాత ఈ పృథ్వీ మర్చిపోవటం. అరే బ్రో నువ్వే కదా చెప్పు, ఐకి ఏఎంకి స్పేస్ ఉండదు, ఐఆమ్ ఒకటే వర్డ్ కొట్టే అని చెప్పని. అలాగే గంట కొట్టిన దగ్గర కంగారులు. సో కొన్ని విషయాలు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడదాం. దీని తర్వాత ఇంకా ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ ఏదైతే ఉందో, బిగ్ బాస్కి నా క్షమాపణలు. నేను ఇంకా అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్ ఓట్స్తో తీసారేమో అనుకున్నాను. జస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే అడిగారు ఆయన. సో ఆడియన్స్ ఓట్స్తోనే తీసానని ఆయన చెప్పారు. సో ఐ హోప్ అది ట్రూత్ అనుకుంటున్నాను నేను. బట్ మనకున్న సోషల్ మీడియా ఇవన్నీ చూస్తే మాత్రం ఆయనే పైన ఉన్నారు, 9 కింద ఉంది అది వచ్చింది. కానీ మేబీ ఛాన్స్ ఉండొచ్చు, ఇద్దరితో దగ్గరగా ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. సో మేబీ అంతా అంటే మిస్డ్ కాల్స్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఆ మిస్డ్ కాల్స్ 9 ఎక్కువ వెళ్ళి ఉండొచ్చు. సో ఏదైనా సరే 9 నమ్మాల్సిందే బిగ్ బాస్ డెసిషన్ని. లేదంటే ఆయన ఇద్దరు ఎవరిని తీసేసినా ఆయనకేం నష్టం లేదు. 9 ఎక్కువ ఇచ్చింది కాబట్టి ఉంచారంటారా ఇంటి కొంప తీసి మీరు, అలా ఉండదులేండి. సో పృథ్వీ అండ్ నబిల్కి వద్దాం మ్యాటర్. లాస్ట్ టైము పృథ్వీ అండ్ నబిల్ ఎండ్యూరెన్స్ టాస్క్ ఆడినప్పుడు నేను ఏం చెప్పానంటే ఇద్దరిని పొగడాలి. అందులో నబిల్ని మాత్రం ఒక 100 grams ఎక్కువ పొగడాలని చెప్పా. ఎందుకంటే ఆయన అంత ఎండ్యూరెన్స్ చూపించాడు. ముందు బిర్యానీ తిన్నాడు, అవి తిన్నాడు, ఇది తిన్నాడు, సో సూపర్గా ఆడాడు, చేయి బాగాలేదు అన్నీ చెప్పా. ఇప్పుడు కూడా సేమ్ ఇంతే. ఓడిపోయినా కూడా పృథ్వీని ఒక 1/4 కిలో ఎక్కువే పొగడాలి. ఎందుకంటే లాస్ట్లో అది స్పెల్లింగ్ రాక అది మిస్ అవటం, కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కనీసం ఒక 10 నిమిషాలు తేడా ఉంటుంది. లోపలికి వెళ్ళి టీ తాగి రావచ్చు, టీ తాగొచ్చి బిల్లు కొట్టినా కూడా అవలా. అక్కడ ఆయన కళ్ళు తిరిగినాయి, అవి తిరిగినాయి, ఈ తిరిగినాయి, చాలా తిరిగినాయి. అయినా స్టిల్ ఈయన మాత్రం చాలా ఫోకస్డ్గా, యాక్యురేట్గా, కరెక్ట్గా ఉన్నాడు, బాగా ఆడాడు. పృథ్వీ కూడా సూపరు, నబిల్ కూడా సూపరు, ఇద్దరు సూపరే. సో నబిల్ కూడా మధ్యలో పృథ్వీ వెళ్ళిపోయాడరా, అమ్మో అయిపోయింది పెట్టేశాడు అని చెప్పి వదిలేకుండా కళ్ళు తిరుగుతున్నాయి, పాపం పడిపోయాడు, 2-3 సార్లు పడిపోయినా మళ్ళీ వచ్చి అందరికి డోంట్ గివ్ అప్ అన్నాడు. ఆయన గివ్ అప్ ఇట్లా వీళ్ళు ఎక్కడి నుంచి డోంట్ గివ్ అప్ అని అవుతుంది, ఎందుకంటే నాకు అర్థం కాదు. సో గివ్ అప్ అయ్యకుండా వెళ్ళి ఆడాడు. సో ఇలా చాలా ఉన్నాయి. అలాగే టాస్క్ మధ్యలో కొంతమంది సపోర్ట్ చేసుకున్నారు, అక్కడ ప్రేరణ ఇగ్నోర్ చేసింది, కానీ వేరే వాళ్ళు సపోర్ట్ చేసిన ప్రేరణ పాయింట్అవుట్ చేసింది. సో ఇలా కొన్ని లాజిక్స్ ఉన్నాయి అందులో. రండి డీకోడింగ్ చేద్దాం కలిసి. వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా ఈ 3 అమ్మాయిలు లాస్ట్లో ఎడిపిస్తారు అయ్యా, వాళ్ళ గ్రూప్ హగ్గులు వాళ్ళది ఇది లైవ్లో వస్తుంది ఇంకా ఇప్పుడే. సో పృథ్వీ అందరికి ఏం చెప్తున్నానంటే రండి పెద్ద ఫైనల్ టైం కలిసి డిన్నర్ చేద్దాం అన్నట్టు అందరినీ కూర్చోబెట్టి డిన్నర్ చేస్తున్నాడు. జెంటిల్మెన్ పృథ్వీ కొద్దిగా ఈ విషయాల్లో మాత్రం. సో డిన్నర్ చేస్తున్నారు లైవ్లో. వాళ్ళ ముగ్గురు గ్రూప్ హగ్ చేసుకుంటే నాకు ఇడిపిస్తుంది. అసలు నేను వాళ్ళు గాసిప్ ఇంకా అయ్యంటాను, కానీ నాకు గుంటె కరిగిపోయింది. ఏదైనా మనం కొంచెం ఎమోషనల్ ఫీల్ ఉన్నాయి, ఒప్పుకోవాలి. ఆదిత్య అన్న మాత్రం ఎలిమినేట్ అయిపోయారు. ఆయన ఈ వారం ఓపెన్ అయినట్టు లాస్ట్ వారాలు కొద్దిగా ఓపెన్ అయ్యి ఉంటే మాత్రం సూపర్గా ఉండేది. ఆయన టాస్క్ కూడా బాగా ఆడారు. సో ఆదిత్య గారు అవుట్ అయిపోయారు అనమాట. టాస్క్ కంటిన్యూషన్, పప్పీస్ టాస్క్ కంటిన్యూషన్ అయింది. ఆదిత్య గారు చివరిదాకా అంటే అలా 4th దాకా రావడం అంటే వీళ్ళందరితో పోటీ పడి మామూలు విషయం కాదు. సో ఆయన ఇప్పుడు ఈ వారం చూపించిన ఎఫర్ట్స్ ఫస్ట్లో నుంచి చూపించుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయన డిఫెండ్ చేసుకున్న విధానం కానీ, ఆయనకు అదృష్టం కూడా ఈ వారం కలిసి వచ్చింది. ఆ బాల్స్ పడిన విధానం కానీ, ఇప్పుడు పరిగెత్తిన విధానం కానీ, ఫస్ట్ టాస్క్లో కనుక ఇలా చూపించుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అంటే కొంతమంది కొన్ని కలిసి ఏం చేయలేం. సో ఆదిత్య ప్రేరణ ఉంచున్నారన్నమాట, ఎవరిని తీసేయాలన్న దాని మీద. ప్రేరణ ఏంటంటే నేను ప్రతి గేమ్ గెలుస్తాను,
గెలుస్తాను విన్ అవుతానని చెప్పను, కానీ నేను ట్రై చేస్తాను, ఫోకస్గా ఉంటాను, అథారిటీతో పాయింట్స్ పెడతాను, సో గట్టిగా వాయిస్ ఇస్తాను. ఇలాంటి క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ అని అలా ఉన్నాయంటే ఆదిత్య గారేమో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ ఉంది, అలాగే నాలో మీ అందరికన్నా ఒక 25 years ఏజ్ ఎక్కువ ఉంది, నాకు ఫేవరెటిజం ఏమీ లేదు, నేను అన్నీ చూస్తాను, డెడికేషన్తో ఎనర్జీతో చేస్తాను, ఏం చేసినా ఇప్పుడు కూడా మీ అందరికీ పోటీగా పరిగెత్తాను అయ్యేం చెప్పారు. 9కేమో మీ ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ఫేవరెటిజము, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చీఫ్గా ఒక బ్లేమ్ వచ్చినప్పుడు అది మీరు తీసుకోలేరేమో, ఆవిడైతే తీసుకునిద్ది అని చెప్పి ఏదో పాయింట్ పెట్టాలి కదా. ఈ పాయింట్లు అంత డెప్త్గా తోడేసి తీయాల్సిన అవసరం లేదు. సో 9కి అది పెట్టి ఆదిత్యం గారు నోట్ చేసింది. ఆదిత్యం మిగతాలందరూ, సీత కానీ విష్ణుప్రియ కానీ అందరూ అప్రిషియేట్ చేస్తారు, సూపర్ అన్న అని చెప్పి. ఆయన నిజంగా అంత దూరం రావడం అంటే మామూలు విషయం కాదు, బాగానే వచ్చారు. నెక్స్ట్ ప్రేరణ నిఖిల్. ఇక్కడ నిఖిల్ ఏం చెప్పాడంటే, ప్రేరణ నువ్వు నా తీసురా, నేను నబిల్ తెస్తాను, నబిల్ నీది తెస్తాడని చెప్పి నిఖిల్ ఇక్కడ సాక్రిఫైస్కి సిద్ధపడి ఎలాగో ప్రేరణ పరిగెత్తలేదు అని అర్థమైంది తనకి. అప్పటికే అయిపోయింది ఆ సిచ్యువేషన్లో. అసలు చాలామంది బెడ్ మీద బొంగరాలు తిరుగుతూ ఉంటారు, అలాంటిది ఆ అమ్మాయి పరిగెత్తడం అంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈ విషయాన్ని మాత్రం అసలు ఎంత పొగిడినా తక్కువే, తన కళ్ళల్లో అంతా తెలిసిపోతుంది. నాకైతే అసలు సూపర్ అనిపించింది ప్రేరణ టాస్క్లో మాత్రం. ప్రేరణ లాస్ట్కి కొద్దిగా, అది కూడా కొద్దిగా మైన్యూట్ తేడాలో మిగిలిపోయింది. ప్రేరణ వచ్చినా ప్రేరణ నిఖిల్ నుంచి ఉంటారు, నిఖిల్ వస్తే నిఖిల్ నబిల్ నుంచి ఉంటారు, నబిల్ వస్తే నబిల్ నిఖిల్, ఏదైనా నుంచున్నా సరే నిఖిల్ నుంచి ఉంటాడు ఖచ్చితంగా. సో వెళ్ళిపోవటమే అంతే. ప్రేరణ తెచ్చింది నిఖిల్ది కాబట్టి నిఖిల్ నబిల్ తెచ్చాడు, నబిల్ది ప్రేరణ తెచ్చింది కాబట్టి నిఖిల్ నుంచి ఉంటే నిఖిల్ నబిల్ నుంచి వాళ్ళు, అప్పుడు నిఖిల్ వెళ్ళిపోతాడు. నబిల్ తెచ్చింది అవును కదా, ఒకవేళ నబిల్ ప్రేరణ తెచ్చింటే అప్పుడు తేడా కొట్టేదేమో. ఎనీవే, సో ప్రేరణ నాలో కొన్ని నెగిటివ్స్ చూసుంటారు, బట్ మీరు ఆల్సో పాయింట్అవుట్ చేశారు మంచి క్వాలిటీస్. ఆయన ఆదిత్యంగా చెప్తుంది, మీరే చేశారు మంచిగా, ఫర్గివ్నెస్, అండర్స్టాండింగ్, కంపాషన్ నాలో ఉన్నాయని చెప్పి. నేను ఎప్పుడు బయాస్నెస్ చూపించలేదండి, నా గేమ్ గట్టిగా ఆడతా. సో నిఖిల్ చాలా వారాలు ఆల్రెడీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి నాకు చీఫ్గా ఛాన్స్ కావాలంటే, నిఖిల్ ఏం చెప్పుకున్నాడంటే, నేను చీఫ్గా చేశాను, నేను ఏ క్లాన్లో అయినా సరే చీఫ్గా ఆ క్లాన్స్ అన్ని మేము టాస్క్లన్నీ గెలిచాము, సో ఎక్కువ వీక్స్ ఆడి గెలిచిన ఇది నాది, నాకు ఐఎమ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్, బీయింగ్ ఎ లీడర్ ఐ వాంట్ టు బీ చీఫ్ అవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నానంటే. ఇక్కడ ఆదిత్యం గారు బాగా మాట్లాడారు. నిఖిల్లో ఒక న్యూట్రల్ పర్సన్ ఉన్నాడు. ఆదిత్యం గారు టైప్ ఎంత చూసారా మీరు, నామినేషన్లోనే కాదు ఎక్కడైనా ఆయన ఇద్దరికి పాజిటివ్ పాయింట్స్ పెట్టి తర్వాత అందులో ఒకరికి నామినేషన్స్ కాబట్టి నెగిటివ్స్ చెప్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్, ఆయన పర్సనాలిటీనే అంత. అదే సేఫ్ గేమ్ అది కాదు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే వారంలో 2 వారాల్లో కష్టమే. అది ఆయన చెప్పాలి కదా, నేను ఇంతే అని చెప్పి. ఆయన చెప్పిన తర్వాత నాకు ఈ వారం అర్థమైంది, ఓకే ఈయన ఇంతేనా అని చెప్పి. నిఖిల్లో న్యూట్రల్ పర్సన్ ఉన్నాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు. యాజ్ ఎ లీడర్షిప్ మంచిది ఉంది. ప్రేరణలో లీడర్షిప్ కోసం జీల్ ఉంది, మ్యాడ్నెస్ చూశాను. ఈ రోజు కూడా ఆమెకు హెల్త్ బాగాలేదు, అయినా గట్టిగా ఆడుతున్నారు. స్ట్రాంగ్ లీడర్షిప్తో ప్రేరణ గారు ముందుకు వస్తారని అనిపిస్తుంది. ఈ హౌస్కో ఫీమేల్ లీడర్షిప్ కావాలని ఆయన ఎలివేషన్ ఇస్తుంటే ప్రేరణకి పాపం కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. సో ప్రేరణ నుంచి నిఖిల్ని బయటికి పంపించారు. దీని తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కలిసి ఒకరిని కంటెస్టెంట్గా ఎంచుకోమన్నారు. సో ఇంటి సభ్యులు కూడా ఎటు సైడ్ ఎవరు ఎటున్నారు అని చూద్దామని చెప్పి ఇక్కడ మనకి కొంచెం కట్ చేశారు కంటెంట్. అది నేను లైవ్ చూశాను కాబట్టి మీకు అది కూడా కలిపి చెప్తాను. ఎవరెవరు ఎంచుకున్నారని చూపిలా. వీళ్ళిద్దరు స్పీచ్ ఇచ్చారన్నమాట. ప్రేరణ చాలా టైమ్స్లో నా వల్ల క్లాన్స్లో ఉన్నప్పుడు నా వల్ల ఇరిటేషన్ వచ్చింది కొంతమందికి, అంటే రూల్స్కి ఇచ్చేసానని చెప్పి. ఈసారి మాత్రం రూల్స్కి ఎవరైనా అగెనెస్ట్కి వెళ్తే పక్కన అరుస్తాను, నా క్లాన్ వాళ్ళు వెళ్తే కనుక ఇంకా గట్టిగా అరుస్తాను ఉంది. అలాగే ఒపీనియన్ ఎప్పుడు నేను గట్టిగా పెడతాను, ఎప్పుడు బ్యాక్ ఫుట్లో ఆడలేదు, ఫ్రంట్ ఫుట్లోనే ఉన్నాను. ఏదైనా సరే నా లిజనింగ్ బాగుంది, ఫోకస్ బాగుంది, నా హార్డ్ వర్క్ ఈ 5 weeks చూశారు, నా చీఫ్ అవ్వాలన్న తపన చూశారు, ఏం చెప్పి పెట్టింది. తనకి ఏంటంటే రెండింటికి స్పీచ్కి డిఫరెన్స్. తనకి తెలుగు ఫ్లూయెంట్గా లేకపోవటం, నబీల్కి ఏమో తెలుగు ఫ్లూయెంట్గా రావటం. నబీల్ అండ్ వర్షన్ మార్చాడు. ఆ యూట్యూబ్ వీడియోస్ ఏవో చేస్తూ ఉన్నాడు కదా, కొంచెం ఆ యాక్టర్ పనికి వచ్చాడు. నబీల్లో ఒక యాక్టర్ కనిపించాడు నాకైతే మాత్రం. అసలు కామ్గా ఒక క్యూట్ బాయ్లా ఫేస్ పెట్టి అందరికీ నమస్కారం అని చెప్పి స్టార్ట్ చేసి దాన్ని. ఫస్ట్ డే వచ్చినప్పుడు అందరూ కొత్తగా ఉండే, కానీ ప్రతిరోజు నేను అందరితో వెళ్ళి మాటలు కలుపుతాను ఉన్నా, ఎవరు లోలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేస్తూ ఉన్నా, ఏంటి మంచి చెడులన్నీ కనుక్కుంటా ఉన్నా. ఐ విల్ నాట్ మేక్ యూ ఫీల్ బ్యాడ్, రైట్ సైడ్ ఉండి మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తాను, ప్లీజ్ మేక్ మీ చీఫ్ అని చెప్పి. అమ్మో, ఇక్కడ మాత్రం అన్ని పాజిటివ్స్ చెప్పుకున్నాడా. కాసేపు అయిన తర్వాత పొద్దుకెళ్ళి ఏం చెప్తాడు, నా వీడియో ఒక్కటి కూడా టీవీలో రాలేదు, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అని చెప్పి ఏది చెప్తున్నాడు. అంటే వీకెండ్ వీడియోలు వేస్తారు కదా నాగార్జున గారు, అందరూ ప్రేరణ వచ్చింది ఆ క్యారెక్టర్లెస్ అనే వర్డ్ కోసం, నాది రాలేదు అన్నది చెప్తున్నాడు. నేను ఫస్ట్ అనుకున్నా నా వీడియోలు టీవీలో రాలేదంటే నేను ఎప్పుడు టీవీలో కనిపించలేదు, నేషనల్ టీవీలో నన్ను కనిపించాను, ఎన్ని రోజు కనిపిస్తున్నారు కదా ఇంకేం కనిపించాలనుకున్నా. తర్వాత అర్థమైంది, ఓకే వీడియోలు ఏంటి అయ్యా అని చెప్పి. సో బిగ్ బాస్ పృథ్వీ మీరు అడిగినప్పుడు చెప్పండి, మీరు అందరూ డిసైడ్ చేసుకొని అంటే, అందుకని అందరూ వెళ్ళి పృథ్వీకి చెప్తున్నారు. పృథ్వీ ఒక్కొక్కరి నుంచి అడుగుతానంట సీత పృథ్వీ, ఎందుకంటే బ్యాలెన్స్ విషయంలో ఐ థింక్ ప్రేరణ అగ్రెసివ్ వెళ్ళిపోతుంది, హామ్ చేయడానికి కూడా ఆలోచించదంట. ఏంటి ఆ ఎగ్ టాస్క్లో మీరు తనను హోల్డ్ చేస్తే తను డిఫెండ్ చేసుకోవడానికి, దానికి హామ్ చేయడానికి ఆలోచించదు అయ్యి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు. మీకు ప్రేరణ అంటే ఇష్టం లేదు, అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది, ఎవిడెంట్ వెరీ మచ్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది కూడా
ఆ చెత్త కొడ్డీలో వేసారు చూసారా, అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈ మధ్య ఆ ఫైర్ ఇంకా ఎక్కువైంది, వీళ్ళ మధ్యలో కలిసిపోయారు. ఆ ఫైర్ ఎందుకు ఎక్కువైంది, మొన్న వీళ్ళు సీతలోనే టాస్క్లను తీశారు. ఎందుకు తీశారు, ప్రేరణతో కంపేర్ చేసుకుంటే ప్రేరణ తనకన్నా స్ట్రాంగ్ అని చెప్పి తనను తీసేయడం తను తీసుకురాకపోతుంది. వాళ్ళు ఎందుకు ప్రేరణతోనే కంపేర్ చేశారంటే వాళ్ళిద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి. సో అయినా సరే సీతను తీశారు. సో సీత కన్నా ప్రేరణ స్ట్రాంగ్ అని చెప్పి బయట టాస్క్ వచ్చారు. అప్పటి నుంచి తనకి ఇంకా ప్రేరణ మీద ఇంకా ఒళ్ళు మండుతుంది, అది బయటికి చెప్పట్ల. నెక్స్ట్ ప్రేరణ లోపల చెప్తుంది అనమాట, తను ఏంటంటే నేను ఎవరేం చెప్తే ఆ పని చేశానని చెప్పాడు, కానీ తను ఎప్పుడు ఒక టాస్క్ అసైన్ చేయటం కానీ ఒక అథారిటీ కానీ చూపించలేదు. అలాంటి అథారిటీ నేను చూపించాను, అలాంటప్పుడు లీడర్గా నేను బెస్టా తన బెస్టా అన్నట్టు చెప్తుంది అనమాట. 9కి వచ్చింది ఐ వాంట్ నబీల్ అంది, ఎందుకంటే నేను నబీల్తో ఆడినా తనకి స్ట్రాటజీస్ అన్నీ తెలుసు, గేమ్స్ లాట్లో నబీల్ దగ్గర చాలా ఉంటాయని. దానికి చీఫ్ అయితేనే స్ట్రాటజీస్ చెప్పాలా, క్లాన్ సభ్యుడైనా స్ట్రాటజీస్ చెప్పొచ్చు కదా. చీఫ్ అయి స్ట్రాటజీస్ చెప్పేదే ఉంది గేమ్లో, అదే పెద్ద పాయింట్లో పెట్టారు దాన్ని. మళ్ళీ ఈయన ఈ వేరే పాయింట్ ఈ పాయింట్ కట్ చేయకుండా అది పెట్టారు. నెక్స్ట్ నిఖిల్ ఏమో ఇంకో సైడు, వినే ఓపిక ఉంటే మనకి చెప్పే శక్తి వస్తుంది. సో 8 మంది వినాలి, ప్రేరణకు ఓపిక ఉందంటావా అని చెప్పి యష్మిని అడుగుతున్నాడు. యష్మి కరెక్ట్ పాయింటే, మీరు ఎన్ని చెప్పినా నేను ప్రేరణకే వేస్తా, షీఈ్ మై ఫ్రెండ్. అమ్మో యష్మిది కూడా కొంచెం మాట్లాడాలి ఈరోజు. నబీల్ అలా పోర్ట్రే చేసుకోవటం లేదు, అందరితో స్పెండ్ నబీల్ గురించి చెప్తానమాట. నబీల్ అలా పోర్ట్రే చేసుకోవట్లేదు, నేను వింటాను అన్నట్టు అందరితో స్పెండ్ చేస్తున్నాడు, అందరితో చూస్తూ ఉన్నాడు, కలిసి చెప్తా ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ సీత విష్ణుప్రియకి చెప్తుంది అనమాట, ప్రేరణ టాస్క్ వస్తే బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటుంది, ప్రేరణ అసలు విందు మాట అని చెప్పి సీత విష్ణుప్రియకి చెప్తుంది. నెక్స్ట్ యష్మికి అడిగాడు, అడిగితే ఐఎమ్ గోయింగ్ విత్ ప్రేరణ, కంపారిజన్ లేదు గేమ్లో, ఏ గేమ్ అయినా సరే తను కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎక్కువ అన్నట్టు. అలాగే కాన్ఫిడెన్స్ నబీల్కి ఉండదు కాబట్టి ప్రేరణకి అని చెప్తా. సో ఇక్కడ నిఖిల్ కూడా నబీల్కి ఓటేస్తాడు, విష్ణుప్రియ ప్రేరణకు ఓటేస్తుంది, ఆదిత్యవం గారు కూడా ప్రేరణకు ఓటేస్తారు. సో ప్రేరణకి మొత్తం 3 ఓట్లు పడతాయి, విష్ణుప్రియది, ఆదిత్యవంది, యష్మిది. సీత నైనిక నలుగురు వీళ్ళకి పడతాయి అనమాట. ఎవరన్నారు ఇంకా, సరే వీళ్ళకి నలుగురు, సీత, నైనిక, ఈయన పేరేంటి నిఖిల్, వీళ్ళందరూ 4 పడతాయి. యాక్చువల్గా పృథ్వీ ఓటు ఎవరికి వేస్తారని చూపిరు, బట్ 4-3 ఓట్లు అంటే 8 మంది కదా, 4-3 ఓట్లు. పృథ్వీ ఏం చేస్తారంటే బిగ్ బాస్ అడిగినప్పుడు, సో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ప్రకారం హౌస్ నబీల్ సైడ్ నుంచి ఉందని చెప్తాడు. సో తన ఓటు కూడా అది పడినట్టే, అదర్వైజ్ తను కనుక ప్రేరణ చేస్తుంటే 4-4తో టై అయ్యేది. సో బిగ్ బాస్ కూడా దాని డెప్త్లోకి వెళ్ళలేదు, దాన్ని టచ్ చేయాల, ఎందుకంటే నబీల్ని చేద్దాము, నబీల్ వర్సెస్ పృథ్వీ అయితే టాస్క్ ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో మోర్ దెన్ పృథ్వీ వర్సెస్ ప్రేరణ అయితే అని అనుకుని ఉండొచ్చు. బట్ ఈ టాస్క్ ప్రేరణ అయినా సరే నబీల్ కన్నా ఇంకా బెటర్గా ఆడేదని నా ఉద్దేశం, నాకు అనిపించింది ఈ టాస్క్ అయితే మాత్రం. సో ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటని అడిగితే ఈయన వాళ్ళ పేరు చెప్పాడు. అంత అసలు ఇంకా ప్రేరణ కళ్ళు ఇదిగా అయిపోయి ఎర్రగా అయిపోయి పాపం ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది గట్టిగా, ఎందుకంటే హోప్స్ పెట్టుకుంది. 4 ఓట్లు నా వైపు ఉన్నాయి కదా అనుకుంది. నిఖిల్ ఉన్నాడు, యష్మి ఉంది, నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు 3, విష్ణుప్రియ ఉంది 4, ఆదిత్యవం అన్నాడు 5. సో 5 ఓట్లు నాకు పడతాయి అవుట్ ఆఫ్ 8, నేను ఈజీగా అవుతాను అనుకుంది. ఒకవేళ విష్ణుప్రియ పైన 4 ఓట్లు పడతాయి, నాదే ఛాన్స్ ఉంటుంది అనుకుని ఉంటుంది. దెబ్బకి పాప ఏడుపు వచ్చేసింది అన్నమాట తనకి. పృథ్వీని సెలెక్ట్ చేశారు అని చెప్పి, పృథ్వీ నబీల్ సెలెక్ట్ చేశారని చెప్పగానే ఏడ్ చేసింది. నెక్స్ట్ విష్ణుప్రియ అనగనించి, ఎందుకు ఏడుస్తాను, మా ఝాన్సీ లక్ష్మీబాయిరా అని చెప్తా ఉంటుంది. సో బిగ్ బాస్ నబీల్ని అభినందించారు. ఇంకెళ్ళి ప్రేరణ లోపలికి వెళ్ళిపోయి దుప్పటి మూసుకొని ఏడుస్తుంటే యష్మి వచ్చారు, నువ్వు చీఫ్ ఆకపోయినా ఏంట్రా, నీ ఆట చూసి అందరికి మూసుకుపోయారా వాళ్ళు అని చెప్తే నిఖిల్ వచ్చి నువ్వు పులి పెట్టరా ఇదేని చెప్పి పొగుడుతున్నాడు అనమాట. పృథ్వీ ఆడియన్స్ విల్ లవ్ యూ, నువ్వు చీఫ్ అవటం కాదు, నీ గేమ్ ఏదైతే ఉందో దాన్ని చూసి నేను లవ్ చేస్తారని చెప్పాడు. సో సేమ్ అది కూడా ఇప్పుడు పృథ్వీ కూడా అదే అప్లికబుల్ అయింది, ఎడి తిరిగి విష్ణు ఫర్ మీ యూఆర్ ద క్వీన్ రా, యూఆర్ మై ఝాన్సీ లక్ష్మి అందరూ ఓదార్చారు. ఎందుకంటే ఎఫర్ట్స్ అలా ఉన్నాయి, మనకి తెలియపోయినా మనం బయట ఉంటాం కదా, మనకు కొన్ని విషయాలు తెలియదు, వాళ్ళకి తెలుసు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే, ఒకవేళ లైవ్ ఇవన్నీ లేకపోతే వీళ్ళు ఎపిసోడ్లో హెల్త్ బాగాలేదంటే మామూలుగా అనుకుంటాం, ఏ కాలు దెబ్బ తగిలిందో తలనొప్పో ఏముందో ఇందులో అని అనుకుంటాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఆలోచించాం. నెక్స్ట్ టైం అమ్మాయిలు టాస్క్ అంటే ఒకవేళ వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే కొంచెం వాళ్ళకి హెల్త్ బాగాలేదన్న రీజన్ బయటకు వస్తే కొద్దిగా ఆలోచించాలి, మనం ఆలోచించి ఇందుకోసం పర్ఫామ్ చేయలేదేమో అన్న ఒక మాట చెప్పాలి. నెక్స్ట్ విష్ణుప్రియ నిఖిల్, ఇది అసలు అంత పెద్ద కాన్వర్సేషన్ కాదు నేను లైవ్ చూసినప్పుడు, బట్ దీన్ని బిగ్ బాస్ స్పెసిఫిక్గా వేసినప్పుడు దీనికి ఒక దాని వెయిటేజ్ మొత్తం మారిపోతుంది. అది 10 గ్రాములు కూడా ఉండదు కదా, కిలో బరువు ఎక్కింది. విష్ణుప్రియ నిన్న పృథ్వీ గురించి ఏంటి ఏదో చెప్తున్నావు అంటే, నేను పృథ్వీ జనరల్గా చెడు చెప్పడుగా ఏంటంటే నిఖిల్ కాదు,
మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, ఒక సైడ్ నుంచే వింటాడు, ఇంకో సైడ్ నుంచి విండు, అదే నిజం అనుకుంటాడు, అలాగే తీసుకుంటాడు, దాని తర్వాత ప్రెషర్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాడు. మేబీ నేను ఇక్కడ ఉంటే కనుక ఐ విల్ టేక్ కేర్, ఒకవేళ నేను లేకపోతే నువ్వు టేక్ కేర్ చేసుకోవాలని చెప్తుంటే, బట్ విషయం ఏంటిది, బట్ లిజనింగ్స్ క్యాపబిలిటీస్ అయితే పెంచుకున్నాడు కదంటే, ఎస్ వినే కొంచెం పెంచుకున్నాడు కానీ బట్ స్టిల్ అంత లేదు అన్నట్టు. సో ఏం చెప్తున్నాడంటే నాకేమర్థమైందంటే తనకు చెప్తున్నప్పుడు చీఫ్గా అంత అవ్వలేదు అని అనుకుంటున్నాడేమో అనిపించింది. చీఫ్గా ఎందుకు ఆ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మేబీ నిఖిల్ ఏమైనా పృథ్వీని తనకు పోటీగా ఫీల్ అవుతున్నాడా? రేపొద్దున్న నిఖిల్కి పృథ్వీ ఉంటే ఆ ఒక విన్నింగ్ పొజిషన్ కనో, లేదంటే ఏదైనా టాస్క్లు ఆడితేనో, లేదంటే టాప్ ఫైవ్ కనో తన కాంపిటీషన్ ఈ హౌస్లో పృథ్వీని అని అనుకుంటున్నాడా? లేదంటే జనరల్గా అందరి కోసం ఆలోచించి చీఫ్ దాని పొజిషన్కి పృథ్వీ పనికిరాడు, నబీలే బెస్టర్ అన్నట్టు ఏమైనా చెప్తున్నాడా? సంథింగ్ ఏదో ఉంది, లేదంటే చెప్పాల్సిన అవసరమే ఉంది. బట్ కావాలని అలా చేస్తాడా? పృథ్వీతో అంత పక్క నుండి అంత వెన్నుపోటు పొడుస్తాడా? అది నాకు అనిపించట్లా. ఐ డోంట్ థింక్ సో. బట్ లాస్ట్ టైం రెడ్ ఎగ్ ఇవ్వకపోవటం, అప్పటికి ఇంకా రీజన్ ఉంది, కోపం ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి. ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి కదా. నెక్స్ట్ బిగ్ బాస్, ఎన్ని రోజులు ఈ ఇంటిలో ఎన్నో క్లాన్స్ ఉన్నాయి, ఎంతో మంది చీఫ్స్ అయ్యారు, ఇప్పటి నుంచి ఒకటే క్లాన్ ఉంటుంది, ఒకటే చీఫ్ ఉండబోతున్నారు కాబట్టి క్లాన్ బ్యాండ్స్ అన్ని తీసేసి లోపల పెట్టిన స్టోర్ రూమ్లో సీత అండ్ నిఖిల్ మీ హారాలని గౌరవంగా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టాలండి. ఇంకా నేను హారతి ఇచ్చి హారతిగా కస్తూరి అని చెప్పి పాట పడి పెట్టమల్లా గౌరవప్రదంగా పెట్టేదండి బిగ్ బాస్. తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టడంటే అయిపోద్ది. అవి ఏమైనా దేవుడి మెల్ల వేసే మరకతమ్మానికి చెందిన ఏమైనా హారాలా ఏంది? ఏవో 4 రోజులు సముద్రం ఒడ్డున దొరికిన రాళ్ళని గుచ్చేసి ఒక తాడికి మళ్ళీ దానికి గౌరవప్రదంగా ఎందుకు మామూలుగా పెట్టిన అయిపోద్ది. మీరు గౌరవప్రదం అంటే వల్ల వాళ్ళు ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి మై బేబీ అన్నట్టు వాళ్ళు పెట్టి మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్రెషన్స్, ఒక హగ్గు. అమ్మో అసలు లాస్ట్ నాకు అది గుర్తొస్తుంది, అదేదో పౌరస్త్రం ఏదో, ఆ పౌరస్త్రానికి గౌరవప్రదంగా వీడుకోలు పలకండి అనగానే ఆ శోభ చెట్టు ఏడ్చేసింది. అమ్మో నా పౌరస్త్ర ఏదో మన సొంత మనిషి ఎవరో వెళ్ళిపోతున్నట్టు. సేమ్ అదే కాన్సెప్ట్ అయ్యే వర్డ్స్ అయ్యాయి, ఏముంటాయి తిప్పి కొడితే. ఆయితం గారేమో నిఖిల్ వాజ్ గుడ్ చీఫ్, ఆయన 3 రోజులు ఈ చీఫ్లో ఉన్నా ఆయనకి నిఖిల్ గుడ్ చీఫ్ అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ నువ్వు గ్రేట్ చీఫ్ రా అంటున్నారు. లీడర్గా మాత్రం నిఖిల్ చాలా గ్రేట్, టాస్క్లు కూడా నిఖిల్ చాలా గ్రేట్, టాస్క్లు కూడా ఆడతాడు, టాస్క్లు డీకోడ్ చేస్తాడు. మరి ఈ టాస్క్ని సరిగ్గా డీకోడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు, నేను కన్నడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారన్న నాకు, వాళ్ళకి ఇంగ్లీష్ నిజంగానే అంత రాదు, వాళ్ళకి కన్నడ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మళ్ళాగా ఉండదు. తమిళలు కూడా అంతే, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎంత లేకపోయినా, ఎంత సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా ఐకియామ్కి మధ్యలో స్పేస్ ఉంటుందని అందరికీ తెలుసు కదా బ్రో. ఐఆమ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పి అదేనా రాస్తారు కదా కనీసం. ఏంటో ఏం చెప్పాలి నాకేం అర్థం కావట్లే. బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ పెట్టాడు రాజయ్యది ఎవరని చెప్పి. సో గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. సో ఆయన మెగా చీఫ్ అయ్యాడంటే ఇంక దాని తర్వాత సబ్ చీఫ్లు ఉంటారేమో. సో గెలిచిన వాళ్ళు మెగా చీఫ్ అవుతారు. టాస్క్ గెలవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి మధ్యలో, ఆ బ్లాక్స్ అన్నిటిని తీసుకొచ్చి ఒక సెంటెన్స్గా ఫామ్ చేసి, బ్లాక్ టవర్ ఒకటి ఉంది, ఆ టవర్లో ఆ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఈ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్టార్టింగ్లో కింద నుంచి పాకితే ఒక ఇసుక డబ్బా ఉంటుంది, ఆ ఇసుక డబ్బాలో ఏరుకుంటే అక్కడ బ్లాక్స్ ఉంటాయి. అది అయిన తర్వాత ఒక స్క్రూకి ఒక దానికి పెట్టారనమాట, ఆ స్క్రూని దడా తిప్పితే ఎప్పుడుగా తిప్పితే అదే టాస్క్లో మెయిన్ పార్ట్. దానికి ఉన్నాయి. అది తిప్పిన తర్వాత కళ్ళు తిరుగుతూ ఉంటే అయినా సరే ఒక జిగ్జాగ్ నారో వే, సో సన్నని చిన్నని అలా, అబ్బా వేరే మాట వచ్చింది, చిన్నని దాని మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంది. ఆ కళ్ళు తిరుగుతున్నా సరే అది తీసి వెళ్ళి ఆ తాళ్ళలోంచి ఆ బ్లాక్స్ని తీసి ఆ సెంటెన్స్ని ఫామ్ చేసి ఆ సెంటెన్స్ని టవర్ మీద యాసిడ్గా పెట్టాలి. సంచాలకు వచ్చేవాటికి ప్రేరణ. నెక్స్ట్ సో నిఖిల్ ఏం చెప్పాడంటే, అరే నువ్వు ఎలా తిప్పుతావు అంటే, నువ్వు ఇలా నుంచుంటే నువ్వు రైట్ సైడ్ తిప్పు, ఇలా తిప్పు ముందు చెప్తున్నమాట. ఇది కరెక్ట్గా చెప్పాడు. దాని తర్వాత సీత ఐఆమ్ మెగా చీఫ్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ బ్లాక్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఏముండొచ్చు అని చెప్పి. 2 ఎమ్ములు ఉన్నాయని చెప్పి ఫిగర్ అవుట్ చేశారు. ఐఆమ్ మెగా చీఫ్ అంటది. స్పేస్ ఉన్నప్పుడు నువ్వు ఎంటీ బ్లాక్ పెట్టాలి, అయ్యి పక్కన ఎంటీ, నెక్స్ట్ యామ్ పక్కన ఎంటీ, మెగా ఎంటీ చీఫ్ అని నీట్గా చెప్పింది. దీని తర్వాత నిఖిల్ ఐఆమ్ మెగా చీఫ్ అని ఉంటుందిరా అనగానే పృథ్వీ ఐకి స్పేస్ ఉంటుందా అని అడిగాడు. లేదురా ఐఆమ్ ఒకటే, ఒక జామ్ లాగా, టమాటా జామ్ లాగా ఒకటే కానిచ్చే, ఐఆమ్ని పెట్టి కొట్టే, తర్వాత చూసుకుందాం ఏదైతే అదే అవుతుంది. సో ఇది కావాలని చెప్పాడా అంటే ఐ డోంట్ థింక్ సో అబ్బా. నిఖిల్కి కూడా తెలియదు. తర్వాత చూరికనే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉంటుందని చెప్పి ఏదో డిటెక్టివ్లా చెప్తున్నాడు కానీ తెలియదు, పరుగు పోతుందని చెప్పి ఆ యామ్కి స్పేస్ ఉంటే తర్వాత చెప్తాడు. నిజంగా తెలియక చేశాడు. ఇది తెలిసి చేశాడని చెప్పట్లా. ఎందుకు ఇంకోటి ఏంటంటే కుడివైపు తిప్పమని చెప్పడు కదా, ఎడవైపు తిప్పమని చెప్తాడు. అసలు తిప్పడం గురించే చెప్పడు మామూలుగా అయితే, హెల్ప్ చేయకూడదు అనుకుంటే. సో తెలియదు.
సో ఐకి ఆమెకి మధ్యలో స్పేస్ ఉంటుందని తనకు కూడా తెలియదు. బట్ లాస్ట్లో ఏమో ఫ్రాంక్లీ చెప్పాలంటే అని చెప్పి ఏదో పెద్ద ఇంగ్లీష్ పండిట్లాగా అప్పుడు చెప్తున్నాడు. అంతా అయిపోయింది, అతను ముందు చెప్పావు తప్పు చెప్పా, కానీ ఆ టాపిక్ రాలని పృథ్వీ తీస్తారేమో అనుకున్నా. వీకెండ్ నాగార్జున ఖచ్చితంగా తీస్తారు, వీడియో వేసి మరి చూపిస్తారు. ఏంది పృథ్వీని రాంగ్గా డైరెక్ట్ చేస్తున్నా, కావాలని నీ వల్ల టాస్క్ అడిపెట్టి పృథ్వీ అని చెప్పి ఎలిగేషన్ వేసైనా చేయొచ్చు దీని మీద, వాళ్ళందరూ గొడవ పెట్టాలనుకుంటే. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ లెవెల్ పృథ్వీ అదేదో బాగా వదిలేట్టు వెళ్ళిపోయినాడు, చర్రం తీసుకెళ్ళాడు, ఇసుక అవగొట్టాడు. నెక్స్ట్ ఆ స్క్రీన్ దడ 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 తిప్పుతా ఉన్నాడు. తిప్పుతా ఉంటే ఇక్కడ ఏమైందంటే అది అంతకీ పైకి రావట్లేదు. వచ్చిన తర్వాత కొంచెం లాగు అన్నారు. లాగు అంటే ఈయన లాగాడు, వచ్చింది. ఆయన కూడా ఈయన లాగమంటే నబీల్ కూడా లాగేపటికి మొత్తం ప్రాపర్టీ అంతా బయటకు వచ్చింది. మళ్ళీ దాన్ని పెట్టారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే సీత అరే రివర్స్ తిప్పుతున్నావు నబీల్ అంది. అమ్మో ఎంత పెద్ద మాట ఉంది, ఏంటో వీడు కూడా పెద్ద సైంటిస్ట్లో కనిపెట్టాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కూడా మ్యాటరే. ఎందుకంటే ఎవరికి హెల్ప్ చేయకూడదని ప్రేరణ చెప్తున్నప్పుడు అక్కడ సెంటెన్స్ ఫార్మింగ్లో హెల్ప్ లేదనుకున్నప్పుడు ఇక్కడ తిప్పే దగ్గర కూడా హెల్ప్ ఉండకూడదు కదా. నువ్వెలా చెప్తావు ఎటు తిప్పాలి ఇటు తిప్పాలి, ఇది కూడా టాస్క్ మీద ఎఫెక్టే కదా కొడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇది కూడా బ్లాక్సే కదా బయటకు తీస్తున్నాం. చివరికి పెట్టాల్సింది ఈ లెటర్స్ అయినా ఎంత కూడా టాస్క్లో పార్టే కదా. అది టాస్క్ అయితే ఇది టాస్కే కదా. మరి ఇప్పుడు నువ్వు అది వాడు ఫిగర్ అవుట్ చేసుకొని ఎడం వైపు తిప్పాలి. కూడా అసలు ఎవరు మాట్లాడకూడదు అంటే ఎవరు మాట్లాడకూడదు. అసలు ఎవరు మాట్లాడకూడదు అని రూల్ ఉందా? దాని గురించి మాట్లాడదాం చివరికి వచ్చిన తర్వాత. సో పృథ్వీ నారా జిగ్జా క్రాస్లో వచ్చి తీశాడు. నెక్స్ట్ 9కి ఏమో వచ్చేసిందేమో చూడిన బిల్ నీది కూడా అనగానే పటక్కన అయితే టవక్కన మొత్తం వచ్చింది. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తిప్పుతా ఉన్నాడు. సో ఆయన ఇంకా నేర జిగ్జాగ్ సిగ్లో ఇక్కడ తీసి పెడుతుంటే ఆయన తీసిన తర్వాత కూడా ఇంకా తిప్పుతూ ఉన్నాడు. సో అక్కడ బాక్స్లోని తీసిన తర్వాత వాటిని కింద అరేంజ్ చేస్తున్నారు అన్నమాట. స్పెల్లింగ్ని అరేంజ్ చేసుకుంటే అక్కడ యష్మి చెప్పింది CHIEF చీఫ్ అని చెప్పి. మేడం మనకు గవర్నమెంట్ స్పెల్లింగే రాదు, మనకి ఎందుకు మేడం ఈ స్పెల్లింగ్లు ఇవన్నీ సైలెంట్గా ఉండకుండా అనుకున్నాడు. బట్ తను చెప్పింది రైట్, CHIEF చేయండి ప్రేరణ. నో ఓ వద్దు, అదే స్కూల్ టీచర్ ఇన్విటేషన్ చేస్తున్నాడు, ఏయ్ మాట్లాడకండి అన్నాడు అనమాట. నెక్స్ట్ నో ఎవరు మాట్లాడద్దు అనగానే ఓ అందరూ చెప్తున్నారు ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు సంచాలక్గా నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, సంచాలక్గా మనం హెల్ప్ చేయకూడదు రైటే, కానీ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయకూడదు? పక్కన వాళ్ళు చాలా టాస్క్లో అందరూ హెల్ప్ చేశారు కదా. ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, మొన్న బాల్స్ టాస్క్లో అక్కడ రూల్ ఉంది, సంచాలక్ అక్కడ హెల్ప్ చేశాడు, కొన్ని సంచాలకం తీసేయండి. పక్కన వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా, ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు కదా, అరే రీఅరేంజ్ చేసుకో, ఇది ఇటు పెట్టు, లెఫ్ట్కి పెట్టు, ఇది రైట్కి పెట్టు, ఇది ఇటు పెట్టు, ఇది ఇటు పెట్టు అని స్నైల్ టాస్ జరుగుతుంది. అరే ఇంకొంచెం ఎలా తోయి, ఇంకా తోయి, లెఫ్ట్ కొంచెం చూసుకో, లెఫ్ట్కి వెళ్ళు, రైట్ కొంచెం చూసుకో, రైట్కి వెళ్ళి అని చెప్పి ఒంగోని బాల్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇంకొంచెం బెండో వెళ్ళు ఎన్ని చేశారు కదా. మరి అక్కడ చెప్పుకుంటే లేనిది ఇక్కడ స్పెల్లింగ్ చెప్పుకుంటే తప్పేముంది? పోనీ అదేమన్నా ముందు ఎవరికి తెలియదు, వాళ్ళంతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదని రూల్ ఉందా? లేదు, ముందు కూడా ఫిగర్ అవుట్ చేసుకున్నారు, ముందు కూడా చెప్పుకున్నారు. అప్పుడు చెప్పుకుంటే ఏంటి, ఇప్పుడు చెప్పుకుంటే ఏంటి? సంచాలకుగా తిని చేయకూడదు హెల్ప్, తిని చెప్పకూడదు. తిని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, ఇద్దరు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి, బ్లాక్లన్నీ అవ్వాలి చూసుకోండి. అయిన తర్వాత బెల్లి కొట్టండి, బెల్లి కొట్టిన తర్వాత నేను మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వను, బెల్లి కొడితే గేమ్ డన్ను. ఇలాంటివన్నీ ముందు చెప్పచ్చు రూల్స్, తర్వాత చెప్పచ్చు, ఎప్పుడైనా చెప్పచ్చు. అయిన తర్వాత స్పేస్ వస్తుంది, తిని చెప్పకూడదు. యష్మి అక్కడ రాంగ్. బట్ సంచాలక్గా ఇక్కడ నాకేమనిపించింది అంటే వీళ్ళు చెప్పనివ్వాల్సింది అనిపించింది. ఎందుకంటే ఏ టాస్క్ అయినా తీసుకోండి, మీరు ఏ టాస్క్ తీసుకున్నా మీరు అందరూ చెప్పారు. ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి, ఇటు తిప్పి వేస్తున్నారు, వీళ్ళు చెప్పారు మీరు అప్ చేయాలి, మీ సైడ్ నుంచి అప్ చేయండి, మీ సైడ్ నుంచి డౌన్ చేయండి అని. తాళ్ళ మీద నుంచున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో, వాళ్ళు తంతున్నారు చూసుకో, ఇటు పడిపోతున్నారు చూసుకో అని చెప్తున్నారా లేదా? ఇది అంతే కదా. ఇప్పుడు ఇటు తిప్పుతున్నప్పుడు అటు తిరగకూడదు, ఇటు తిరగాలని చెప్పచ్చు అన్నప్పుడు అది ఎందుకు చెప్పకూడదు? అది పార్ట్ ఆఫ్ ద టాస్కే కదా. సో నాకైతే చెప్పచ్చు అనిపించింది. వీళ్ళు ఎవరికైనా చెప్పకూడదు అని అనిపించినా తప్పులేదు, బట్ చెప్పచ్చు. ప్రేరణ ఇక్కడ కావాలని చేసిందా అంటే 2 విషయాలు నాకు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఒక విషయం కనిపిస్తుంది, యాక్చువల్గా నబీల్ చీఫ్ అయితే ప్రేరణకు చూడాలని ఉంది. చీఫ్ అయి నబీల్ ఫెయిల్ అవుతాడని ప్రేరణకు నమ్మకంగా ఉంది. సో చీఫ్ అయి కనుక నబీల్ ఫెయిల్ అయితే వాళ్ళ హౌస్మేట్స్ చాయిస్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒక థాట్ తన మైండ్లో ఉండొచ్చు. అలా అని చెప్పి అది ఎగ్జాక్ట్గా ఉందంటే 100% షూర్ అని చెప్తున్నా. అలాంటి థాట్ ఒకటి ఉండొచ్చు అని చెప్తున్నా. అలాగే ఫెయిర్ సంచాలకుగా ఉండాలని చెప్పి ఫెయిర్గా ఆడిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళందరూ ఒకటి కదా, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తారని కాదు. సో ఫెయిర్గా ఆడింది, అసలు బెల్లి కొడతానే ఏమన్నది, బెల్లి కొట్టేశారు కాబట్టి అది ఇంకా వేరే విషయం. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది ఉంది. ఎందుకంటే సీతతో కూడా నేను డిస్కస్ చేసింది ఆ విషయాన్ని. వాడు ఎప్పుడు అథారిటీ చేయడు, చెప్పిన పని చేస్తాడు. వాడు ఎలా చేస్తాడంటే సీత అంటదనమాట. అందుకే కదా ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇస్తాం కదా చూడు, వాళ్ళు అది ఉంది, ఆ క్వాలిటీ ఉంది అంటే నాకెప్పుడు కనిపించలేదు, ఇప్పుడు ఇచ్చావు ఇప్పుడు కనిపిస్తా చూడు అంటే ఇప్పుడు ఇవ్వు కనిపిస్తా చూడు అని మాట్లాడుకుంటారు. సో వచ్చింది కదా ఇప్పుడు, లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుంది ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రేరణ కానీ సంచాలకుగా అన్ని బ్లాక్స్ వాడాలని చెప్పి 1-2 సార్లు చెప్పింది.
చెప్పిన తర్వాత కూడా మనోడు ఏం వాడకుండా యష్మి కూడా అందారే అన్ని బ్లాక్స్ వాడాలంటే మనోడు ఐఆమ్కి స్పేస్ ఇవ్వకుండా లాస్ట్లో ఒకటి మిగిలిపోద్ది అక్కడ పెడతాడు. అసలు ముందు ఒకసారి అక్కడ చూసుకుంటే బ్లాక్స్ అన్ని కనిపిస్తున్నాయి, మన కంటికి కనిపించకుండా అది ఇంకో సైడ్ ఉంటే పూర్వం అనుకోవచ్చు. మన కంటికి కనిపిస్తున్నప్పుడు ఐఈ స్పేసు యాము స్పేసు మెగా ఎంఈజీఏ మెగా స్పేసు సిహెచ్ఈఎఫ్ రెండు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి లెక్కేసుకొని ఐఈ స్పేస్ ఏళ్ళ మీద లెక్కేసుకున్నా తెలిసిపోద్ది కదా అక్కడ ఎన్ని బ్లాక్స్ వస్తాయి. అక్కడ కట్టేసి 4 ఎన్నో ఉన్నాయి, అలా లెక్కేసుకోవచ్చు, ఇలా లెక్కేసుకోవచ్చు, ఎలా అయినా లెక్కేసుకోవచ్చు. బట్ దాని మీద ఫోకస్ చేయలేదు ఎవరు. నెక్స్ట్ యశ్మిలో అన్ని ప్రేరణ చూప్ వెయిట్ మీరేం అరవకండి అని చెప్తుంటే నిఖిల్ ఏమో కొట్టే అదే వెంకటేష్ గవలేస్తాడు అన్నట్టు కొట్టే ఇంకా గంట కొట్టించాడు. ఇలాంటి చూసినప్పుడు డౌట్ వస్తుంది. కానీ నిజంగానే నిఖిల్కి ఐకి స్పేస్కి ఏముంటుంది గ్యాప్ తెలియక కరెక్ట్గానే పెట్టాడు అనుకొని కొట్టించేసి అయిపోయిందిలే గేమ్ అప్ మనమే గెలిచాలే అన్న దాంట్లో ఉన్నాడు అనమాట. సో నిఖిల్ అయితే మాత్రం మోసం ఎట్ ప్రెజెంట్ అయితే ఇప్పటివరకు అయితే మాత్రం మోసం చేయలేదని అనుకుంటున్నాను నేను. యష్మి కూడా ఆనందపడిపోయింది, అమ్మయ్య మనం గెలిచేసామని చెప్పి అందరూ అన్నారు. సీత మాత్రం లేదు, సీతకు తెలుసు ఐకి స్పేస్ ఉండాలి, తప్పు పెట్టాడు, కింద స్పేస్ వచ్చేది ఏంట్రా అని చెప్పి. సెంటెన్స్ పూర్తిగా స్పేస్ అలా వస్తుందిరా కొంచెమైనా ఆలోచించాలి కదా. డెసిమల్ తర్వాత జీరోస్ ఓన్లీ జీరోస్ అంటే ఎలా వ్యాలిడ్ కాదా. ఇది కూడా సెంటెన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ ఒక ఆశ్చర్యార్థకమో ఏదైనా ఉండాలి కానీ స్పేస్ ఎందుకు ఉంటుంది. సో నబీల్ నెమ్మదిగా పెట్టమన్నారు. నబీల్ ఒక సైడ్ పడిపోయాడు వెళ్తా. నబీల్ కూడా గివ్ అప్ ఇవ్వకుండా కళ్ళు తిరుగుతారని నెమ్మది చూసుకొని అటు చూసుకున్నాడు. ఒకసారి ఒక లుక్ వేసాడు, స్పేస్ ఉంది, స్పేస్ లేదు, అమ్మాయి ఏదైతే మన స్కోప్ ఉన్నట్టు ఉంది అనుకున్నాడు, పెడదాం అనుకున్నాడు. వీళ్ళు కూడా ఇటు నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. గుడ్ జాబ్ నబీల్ సీత అన్నీ అయిపోయింది. ఓం అక్కడ స్పేస్ ఉండకూడదు, అక్కడ స్పేస్ ఉండాలి, మీరు పెట్టలేదని చెప్పాడు. శ్వేత ఎస్ స్పేస్ ఉండాలంటే యష్మినో స్పేస్ ఏం అవసరం లేదని చెప్పి. మనందరూ పప్పలబడి చదివలేనా, నేను అక్కడే అనుకున్నా. ఎంత నేను తెలుగు మీడియంలో చదివినా ఐకి మధ్యలో స్పేస్ ఉండాలని నాకు తెలిసి. సో అసెస్మెంట్ తినో ఉండవసరం లేదు అన్నట్టు. నెక్స్ట్ బిగ్ బాస్ నా డెసిషన్ రెడీగా ఉందని చెప్తే చెప్పు ప్రేరణ ఎవరు నీ ప్రకారం ఎవరంటే బిగ్ బాస్ నబీల్ అనగానే బిగ్ బాస్ నబీల్ మిమ్మల్ని అభినందిస్తున్నాను, సో మీరు ఈ మెగా చీఫ్ అయ్యారు అని చెప్పి బిగ్ బాస్ నబీల్ పొగుడతాడు. దాని తర్వాత సీత సో ఓవరాల్ చూసుకుంటే సీత చెప్పింది, అక్కడ ప్రేరణ ఏం మాట్లాడలేదు. దాని తర్వాత వీళ్ళు స్పెల్లింగ్ చెప్పొచ్చు కానీ ప్రేరణ దాన్నే సీరియస్గా తీసుకుంది. అక్కడ స్పెల్లింగ్ మాత్రం చెప్పకూడదు, అదే టాస్క్ అదొక్కటే టాస్క్ అనుకుంది, అదే మెయిన్ టాస్క్ అనుకుంది అనమాట. నెక్స్ట్ యష్మి ఏడుపు స్టార్ట్ చేసింది. యష్మి ఇక్కడ యాజ్ ఎ ఫ్రెండ్గా అంత కష్టపడి ఓడిపోయాడు కాబట్టి తన బాధపడటంలో ఏం తప్పులేదు, అది ఓవర్ యాక్షన్ కాదు. ఆ ఏడుపు అనేది కరెక్టే. బట్ ఆ ఏడుపులో తను మాటలు ఉంటాయి చూసారు కొన్ని మాటలు, అవి రాంగ్. సో అవి ఎందుకు రాంగ్ చెప్తా, ఏం మాటలు చెప్తా. సీత వచ్చింది, ఆ ఏడుపుకుంటే వెళ్ళిపోయింది అనమాట. సీత వచ్చి సారీ పృథ్వీ చెప్దాం అనుకున్నాను కానీ ప్రేరణ తెలిసిందేగా షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ సంచాలక అని. అమ్మా నీకు దండవమ్మా, అదే చెప్పాలంటే ముందు చెప్పచ్చు కదా, అప్పుడే చెప్పాలా. నీకు మనసు ఉంటే నువ్వు ముందు కూడా వెళ్ళి పృథ్వీ ఇది సెంటెన్స్ నేను ఫిగర్ అవుట్ చేశాను, నీకు యూజ్ అయిద్దేమో చేసుకోను కానీ తిను అడిగేవాడు ఐకి స్పేస్ ఉంటుంది అంటే ఎందుకు ఉండదురా, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా ఐ పక్కన స్పేస్ ఉంటుంది, అదేదో సింగిల్ కోట్ వచ్చినప్పుడు మాత్రమే ఎం వస్తుంది, అప్పుడు మాత్రమే స్పేస్ రాదు, ఏ కూడా రాదు, అది కాదు ఇది అని చెప్పి అప్పుడు అది వేరే విషయం. కానీ చెప్పకుండా ఇలా ఉంది. నెక్స్ట్ విష్ణు బియా ప్రేరణతో అరే దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హెల్ప్డ్ కదరా, మన వాళ్ళని ఎందుకురా ఏం అనలేదు అని చెప్పి నేను అందరికీ చెప్పాను కదా, అందుకే క్వైట్ అని చెప్పాను కదా అని చెప్పి. కానీ అప్పటికి వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. నిఖిల్ లోపలికి కింద టు బి ఫ్రాంక్ ఐకి ఆమెకి మధ్యలో స్పేస్ వస్తుంది, అమ్మో సైంటిస్ట్ అయ్యా నిజంగా అప్పుడు కనిపెట్టేశాడు. నెక్స్ట్ యష్మి అవునరా వస్తాడు గేమ్ పరంగా వాడు అని చెప్పి, అంటే ముందు వచ్చాడు అన్నిటికన్నా ముందు ఫినిష్ చేశాడు, సో గేమ్ పరంగా వాడిని ఇవ్వచ్చు కదా అంటది. అలా ఎలా ఇస్తారు, టాస్క్ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇస్తారు కానీ ఒక చిన్న స్పేస్కి అంటే అదే కదా మెయిన్ అని నేను అంటాను. ఇప్పుడు అదే కదా మెయిన్, ఇదంతా పార్ట్ ఆఫ్ ద టాస్క్, ఎండ్ అది రిజల్ట్, అందులో ఉండాలి కదా యామ్కి మధ్య స్పేస్. అది రాంగ్ ఉంటే ఎలాగా, అది కష్టం, అది తప్పు అవుతుంది కదా. యష్మి బ్లాక్స్ అన్ని యూజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా పెట్టని కూడా చెప్పాలి కదా. సో ఎవరి కోసం ఆడిందో అర్థం కాదు, ఇది రాంగ్. ఆవిడ ఏడుపు రాంగ్ కాదు, ఆవిడ ఎంతసేపు ఏడ్చినా ఆ ఏడుపు కదా ఫేక్ కాదు. చాలామంది ఫేక్ అని కామెంట్ చేశారు, కొంతమంది లేదు. అమ్మాయి జెన్యున్గానే ఏడ్చింది, ఎందుకంటే పృథ్వీ 4 రోజుల నుంచి చదువుదాం అనుకుంటున్నాడు, 2 వారాల నుంచి చదువుదాం అనుకుంటున్నాడు కాబట్టి జెన్యున్గా బాధ వచ్చింది. తన మీద కూడా పోరాడి గొడవలు అయినాయి కాబట్టి. బట్ ఎవరి కోసం ఆడుతుంది, ఎవరి కోసం ఆడింది అర్థం కాదు అని చెప్పి ఈవిడికి లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం అయింది. సంచాలకుగా ఒకళ్ళు డెసిషన్ ఇచ్చేసిన తర్వాత, ప్రేరణ డెసిషన్ ఇచ్చేసిన తర్వాత ఆ సాక్స్ టాస్క్లో తిను సోనియా వీళ్ళందరూ ఆ రూమ్లో తీసుకెళ్ళి అరే కొంచెమైనా మన వైపు ఉండాలి కదరా, నిన్ను మన టీం నుంచి సంచాలకులు ఎందుకు చేసింది, మన వైపు డెసిషన్ తీసుకుంటామన్నట్టు కదా మాట్లాడింది. అప్పుడు నేను తప్పు చెప్పాను, ఇది అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పి. సేమ్ ఇప్పుడు కూడా అదే లైన్లోనే ఉంది. ఎవరికోసం ఆడింది అర్థం కాదు, కరెక్ట్గా అన్ని చెప్పు ఉంటే చెప్పేవాళ్ళం కదా అని చెప్పి అంటుంది. తర్వాత యష్మి కామ్ డౌన్ తనకు తనే కామ్ డౌన్ చేసుకొని ట్రై చేస్తుంది. నెక్స్ట్ యష్మి విష్ణుప్రియ అడిగింది, సాడ్ ఫీల్ అవుతుందంటే యష్మి ఆబ్వియస్లీ కదా అనిపిస్తుంది కదా అన్నట్టు లిక్ ఇచ్చింది విష్ణుప్రియ. అసలు ఎలా ఆడాడు జస్ట్ అసలు నాకు జనరల్గా తెలియదు,
సీత చెప్పిందంట అంటది. నాకు అర్థం కాలేదు విష్ణుప్రియ, అంత ఇంగ్లీష్ మాట్లాడతారు మీరు, మీకు ఐకి ఆమెకి మధ్యలో స్పేస్, ఆ సెంటెన్స్ ఫిగర్ అవుట్ చేయనట్టుంది నాకు తెలిసి, మ్యాక్సిమం సెంటెన్స్ ఫిగర్ అవుట్ చేసినట్లేదు. యష్మి ఆడాడు కదా, స్పీడ్ కోసమని ఇచ్చుంటే బాగుండేది. హోల్ హౌస్ మొత్తం హౌస్ అంతా సపోర్ట్ చేయలేదు, ప్రేరణ కూడా చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే నేను తన రెస్పెక్ట్ చేస్తాను, బట్ ఐ వాంటెడ్ హర్ టు గివ్ దిస్ డెసిషన్ అన్నట్టు, అంటే తినకు ఇవ్వాలి అన్నట్టు అనమాట. కానీ హౌస్ మొత్తం ఎవరి సపోర్ట్, ఇప్పుడు మీకు ఎక్కువ మంది అంటే మీకు సపోర్ట్ ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్ కదా, ఎలా ఇవ్వాలని కోరుకుంటారు, స్పీడ్ చూసి అవి చూసి మళ్ళీ సపోర్ట్ చేస్తానంటే డెసిషన్ సపోర్ట్ చేస్తానంటే మళ్ళీ ఆ డెసిషన్ కోసం కొంత గొడవ పడుతూ ఉంటుంది. నిఖిల్ మస్త్ ఆడేవరా అని చెప్పి పృథ్వీ అంటాడు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఏం కాదు కానీ ఆ గేమ్ ఈజ్ లైక్ ఓకే అని చెప్పి, నో క్రయింగ్ అని చెప్పి అంత ఉంటాడు. కానీ పృథ్వీ ఎంతైనా ఎమోషనల్గానే ఉంటుంది. ఇవి చాలాసార్లు ఏడ్చాడు, నిన్న ఏడ్చాడు, ఆ యష్మితో టాస్ జరిగినప్పుడు ఈరోజు ఏడ్చాడు. అది కొంచెం యంగేజ్, వీళ్ళందరూ కొద్దిగా యంగ్స్టర్స్, బయటికి కొంచెం సాలిడ్గా కనిపిస్తారు కానీ ఆ ఎమోషన్స్ ఇంకా అంత కంట్రోల్ చేసుకునే అంత ఇది లేదు. సో నెక్స్ట్ యష్మి, నేను నువ్వే కదరా చెప్పావు చీఫ్ అవ్వకపోయినా గేమ్ ఇంపార్టెంట్ అది అని చెప్పి ప్రార్థన చెప్పాడు కదా, అదే డైలీ కొట్టింది అనమాట. ఇది ఆ స్పేస్ ఒక్కటే అని చెప్పి టింగని కొట్టుకున్నాడు. ఆ స్పేస్ వల్ల సైక్ అయిపోయి తర్వాత ఏం చేశాడంటే వెళ్ళి మళ్ళీ సెంటెన్స్ రీఅరేంజ్ చేసి మళ్ళీ గంట కూడా కొట్టాడంట. మణికంఠ చెప్తా ఉన్నాడు, లైవ్లో జరిగి ఉంటుంది చూసలేదు, మణికంఠ వేరే వాళ్ళు చెప్తాడు అది చేసరిగానే ఆడి సెటిల్లో కామ్ డౌన్ అవ్వలేదు అని చెప్పి. నెక్స్ట్ యష్మి, నువ్వు మెగా చీఫ్ గేమ్ ఆడేవరా, ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనేది చెప్పింది అనమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చి నా మీద కోపంగా ఉందా అంది, లేదంటే వీళ్ళ మీద కోపంగా ఉందంటే, లేదంటే ఉండాలి వీళ్ళ మీద ఉండాలి, ఎస్ రైటే వీళ్ళ మీద ఉండాలి, ముందు చెప్పాలి కదా వీళ్ళు గేమ్ కరెక్ట్గా అని చెప్పి, అసలు బిల్లు కొట్టు ఏంట్రా అని ఎప్పుడు చెప్తున్నావు, ఒకటి వెనక్కి వచ్చి చూసుకోరంటే బిల్లు కొడతావు ఏంటి అని చెప్తే, యష్మి అన్ని బ్లాక్స్ యూజ్ చేయాలన్నావు కానీ నువ్వు కరెక్ట్గా చేసుకో అని చెప్పావా అంటే, ప్రేరణ విష్ణుప్రియ కూడా చక్కని జరుగుతుంది, నువ్వు చెప్పాలి, నేను అలా చెప్తానంటే నువ్వు చెప్పాలి, నువ్వెందుకు చెప్పని చెప్పి ప్రేరణ గేమ్ సంచాలక్ అయ్యాము, సో సంచాలక్ అవ్వకముందు చెప్పచ్చు కానీ సంచాలక్ అయిన తర్వాత నేను సంచాలక్ అవ్వకముందు చెప్పాను వాడికి అన్ని యూజ్ చేయాలని చెప్పి, సంచాలక్ అయిన తర్వాత మాత్రం నేను చెప్పకూడదు ఇంకా అలాంటివన్నీ అని చెప్పింది అనమాట. యష్మి బెల్లి కొట్టాడంటే ప్రేరణ అసలు బెల్లి కొట్టిన తర్వాత పెట్టినవన్నీ వేస్ట్, అసలు బెల్లే కొట్టకూడదు, మీరు బెల్లి కొట్టకుండా ఆడాలి, నేను అప్పుడు చెప్తాను ఒక స్టెప్ వెనక్కి తీసుకొని చూడరా అంటే మీరేమో బిల్లు కొట్టి ఎవరు వస్తున్నారు నాకు తెలియదు, నేను పేరు మోహన్ చూడలేదు కానీ మీరు చెప్పడం వల్ల వాడు బిల్లు కొట్టాడు అని చెప్పి. ఇక్కడ ప్రేరణ కరెక్ట్, ప్రేరణ చెప్పలేదు ఐ తర్వాత స్పేస్ ఉంటుంది యామ్ రాసుకోవాలి అవి చెప్పలేదు, కానీ వీళ్ళు చెప్తే మాత్రం అక్కడ నాకు అర్థం కాల, కానీ వీళ్ళకి కూడా తెలియదు, అర్థం కాల, వీళ్ళకి కూడా ఐకి యామ్కి స్పేస్ ఉంటుందని వీళ్ళకి తెలియదు కదా, ఉంటే వీళ్ళు గట్టిగా అరిచేస్తే అయిపోయేది, అరే ఐ తర్వాత స్పేస్ ఉంటుందా అని, కానీ వీళ్ళకే తెలియదు అయ్యే, వీళ్ళిద్దరి సపోర్ట్ ఉన్నది, వీళ్ళిద్దరు సపోర్ట్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు గబుక్కి అరుస్తారు, మిగతా వాళ్ళు కావాలని అరవాల, వాళ్ళు ప్రేరణ పేరు చెప్పుకున్నారు కానీ వాళ్ళలో ఎవరైనా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఐకి యామ్కి స్పేస్ ఉంటుందా అని చెప్పి ఐ తర్వాత స్పేస్ ఉంటుందా అని అరిస్తే అయిపోతుంది. ప్రేరణ దాని తర్వాత చుప్పన్నా కూడా చెప్పన్న అంటానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పారు, వీళ్ళు లాస్ట్కి వచ్చిన గొడవ అయ్యేది, గొడవ అయిన తర్వాత ఈయన స్పీడ్ ప్రకారం ముందెళ్ళాడు కాబట్టి ఈయనదే ఎక్కువ మార్చెళ్ళేది. యష్మి ఐఎమ్ కాదన్న, ఐఎమ్ నేను కన్సిడర్ చేయొచ్చు కదా అంటే ఎలా చెప్తాను, అదే పార్ట్ ఆఫ్ ద అది టాస్క్ అంటే మరి మిగతాది అంతా కాదంటే మిగతాది కూడా టాస్కే, ఇది పార్ట్ ఆఫ్ ద టాస్క్ అని చెప్తుంది. నెక్స్ట్ వాళ్ళు నీట్గా అలా ఎందుకు పెట్టారంటే దే వాంట్ కంటెస్టెంట్ టు ఫిగర్ ఇట్ అవుట్, ఆ లెటర్స్ని కంటెస్టెంట్ ఫిగర్ ఇట్ అవుట్ చేయమని, సో అలా పెట్టారు అయ్యి అని చెప్పారన్నమాట. కంటెస్టెంట్స్ అని మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అన్ని టాస్కుల్లో కాబట్టి ఇది కూడా ఇచ్చినా తప్పలేదని నాకు అనిపించింది, నాకైతే మాత్రం అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ వెళ్ళి నబీల్ని అప్రిషియేట్ చేశాడు, అరే ఇప్పుడు నువ్వు మెగా క్లాన్ చీఫ్ అయ్యావు, సో పవర్లో ఎలా వాడాలో ఆలోచించి నీకు ఏదైనా నిలుపుకోవాలని అడిగి చేస్తాను అని చెప్తే, నెక్స్ట్ పృథ్వీ అంటాడు చేస్తే ఒకవేళ అంటే తను కనుక మనకి చేస్తే ప్రేరణ సపోర్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఆగిందేమో అని. సో వీళ్ళకి హౌస్లో అడిగి పెట్టకముందు ఈ భావం ఖచ్చితంగా ఉన్నట్టుంది, ఎందుకంటే మనం కూడా రైస్ చేసాం, ఇది మన ఏమీ తక్కువ తినలేదు. మనం చెప్పింది ఏంటంటే బిగ్ బాస్లోకి తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోండి, కొంచెం లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరైతే ఓకే, కానీ ఎక్కువ మంది అయితే ఆ ఫ్లేవర్ పోతుంది, వాళ్ళకి అర్థం కాదు, ఒక వన్ సైడెడ్గా ఉంటుంది, వాళ్ళు చేయాలనుకున్నది ఒకటి చెప్పేది ఒకటే అవుతుంది. సో మనకు అర్థం కాదు, మనం ఏదో డీకోడ్ చేస్తాము, అందరికి ఆడియన్స్కి అది అర్థం అవ్వలేదు, అందరు దాన్ని అప్రిషియేట్ చేయరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో వాళ్ళు కూడా ముందు దీని గురించి మాట్లాడుకుని ఉంటారు, అరే మనం గ్రూప్ ఇంత లాస్ట్ ఇయర్ కూడా గ్రూపు సీరియల్ బ్యాచ్ గ్రూప్ అయింది, అలా గ్రూప్ అంటారు, ఇలాంటి విషయాలన్నీ వచ్చి ఉంటాయి. కానీ వన్స్ వాళ్ళందరూ బిగ్ బాస్లో అడిగిపెట్టిన తర్వాత ఇంక మనం ఏం చేయలేము, దాని తర్వాత ఇంకా ఫైట్ వేస్ట్, వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు తెలుగు వాళ్ళని గెలిపించాలి, ఇలాంటి ఫైట్లు ఇప్పుడు వేస్ట్. అప్పుడు ముందు ఏం చేసినా ముందే స్టార్ట్ అయిన తర్వాత వేస్ట్. సో ఫ్రెండ్ ఇదేంటి చేస్తే సపోర్ట్ అయిపోద్దని చెప్పి అలా ఏం చేయలేదు అంటే యష్మి ఎక్కడ సపోర్టురా, ఇద్దరు ఒక చోట అంటే చెప్తే సపోర్టివ్ అవుతుంది, కానీ ఆయన ఎక్కడో దూరంగానే ఇద్దరు ఒక చోట కూడా చెప్తేనే అది కరెక్ట్, ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్తే ఒకేసారి ఐదు తర్వాత స్పేస్ ఉంటుందని, లేదు ఆయన ఎక్కడో నీకు చెప్తే ఈయన చేస్తే సపోర్ట్ చేసినట్టే ఉంటుంది దగ్గరుండి. నెక్స్ట్ మేబీ మైండ్లో నువ్వు అవ్వాలని తనకి అవ్వకూడదని చెప్పి అలా నువ్వు అవ్వకూడదని చెప్పి తనకేమైనా ఉందేమో మైండ్లో అది అని చెప్పి, మేబీ నబీల్ అవ్వాలని అలా ఉందేమో అని. మేబీ నబీల్ అయితే
రాంగ్ హౌస్ మేట్స్ చాయిస్ అని ప్రూవ్ అవుతుందేమో అని చెప్పి. నెక్స్ట్ సీత, ఇన్ని ఓడిపోయాం అట్లీస్ట్, అంటే మన క్లాన్కి ఇన్ని ఓడిపోయాం, అట్లీస్ట్ నువ్వేనా మన క్లాన్ నుంచి మెగా చీఫ్ అయ్యావు అంటే నబీల్ చీఫ్ కాదు మెగా చీఫ్ అని. నబీల్కి కంగ్రాచులేషన్స్. బట్ నబీల్ ఐ థింక్ తనకు కొద్దిగా ఏమైనా యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నాను ఈ చీఫ్ అవటం వల్ల. ఏమైనా హెడ్ వెయిట్ లాంటిది ఏమైనా వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఇది మాత్రం ఏదైనా సరే ఒక మనిషిని మనం టెస్ట్ చేయాలి అంటే కాదులేండి, ఏదైనా పవర్తో ఇంకా ఎక్కువ తెలుస్తుంది మనకి ఏదైనా సరే. సో కొంచెం స్టేబుల్గా ఉన్నాడు ఒక మనిషి, కరెక్ట్గానే ఉన్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటే, ఈ అబ్బాయి చాలా దూరం వెళ్తాడని మనకు అనిపిస్తూ ఉంటే, వాడికి పవర్ ఇస్తే రియల్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది అని ఎక్కడో ఎవరో చెప్తా ఉంటే విన్నా, ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటే విన్నా. ఎందులో విన్నాను గుర్తురా, అట్లా బిగ్ బాస్లోనే అనుకుంటా. నెక్స్ట్ యష్మి, ఫ్రెండ్ అయిందని చెప్పి నేను సైలెంట్ కొరకున్నా, లేకపోతే నా సంచాలకుని చీల్చి చెండాడేదాన్ని అని చెప్పి. మీరు అక్కడ చీల్చి చెండాడితే ఇక్కడ జనాలు చీల్చి చెండాడతారు. ఫ్రెండ్ ఎందుకంటే బతికిపోయింది ఏంటి అయిపోయేది అన్నట్టు చెప్పింది. 2 వారాల నుంచి వాడు చీఫ్ అవ్వాలని చెప్పి ఏమరికి స్టార్ట్ గీసు అది ఇది అని చెప్పి, బొక్క నాకెందుకు అవన్నీ అని చెప్పి 2 వారాల నుంచి ఆయన చీఫ్ అవ్వాలని ట్రై చేస్తానంట. హ్యామర్ టాస్క్లో కానీ ఎందులో కానీ అందులో పోతున్నాయి స్ట్రాటజీస్ అంటారు, మీరు అయ్యంటారు ఇవి అంటారు, బొక్క ఇవన్నీ నాకెందుకు ఆ స్ట్రాటజీస్ ఇవన్నీ, ఒక్క హెల్ప్ చేయడానికి అవ్వలేదా సంచాలక్ కంట అని. ఇది రాంగ్. ఆయన అవ్వలేదని మీరు ఎంతైనా బాధపడండి, ఎంతైనా ఏడవండి, ఎంతైనా ఓదార్చడానికి అక్కడ సిద్ధంగా ఉంటారు, కానీ సంచాలక్గా ఒక హెల్ప్ చేయడానికి అవ్వలేదా సంచాలక్గా అంటే ఇది రాంగ్ కదా. మీకు ఎలా హెల్ప్ చేస్తారు ఆవిడ, ఎంత మీరు ఎలా వెళ్తుంది బయటికి, మీకు ఎందుకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ కాబట్టి ఇది బయాస్నెస్ అవ్వదా, ఈజీ బయాస్నెస్ అంటారు దీన్ని. మీరు ఫ్రెండ్స్ కాబట్టి హెల్ప్ చేసుకున్నారంటారు, మీరు సంచాలక్కి ఇలా చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. మీరు సంచాలక్ అయితే అసలు ఫస్ట్ ఇలా చేస్తారా, ఆవిడ సంచాలక్ ఎందుకంటే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా. రాంగ్ ఇది ఖచ్చితంగా. నాకు ఏడుపులతో వాటితో ప్రాబ్లం లేదు. ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా తనకు బాధ వస్తుంది. బట్ ఇక్కడ రాంగ్ కదా, అలా వేరే వాళ్ళు తనకి అది కూడా మన ఫ్రెండే కదా, మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎలా అనుకుంటే ఎలా అవుతుంది, మనం బరంపురం ఇక్కడ అవ్వదు అది. నెక్స్ట్ మనీ నబీల్ డిస్కషన్ జరిగింది. ముందు 5 or 6 కాబట్టి అందరూ ఈజీగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు హ్యాండ్లింగ్ 9 people, బర్డెన్ ఎక్కువ అవుతుంది. అలాగే స్ట్రేంజర్స్ ఒక 8 మంది వస్తారు, వాకిన్ అవుతున్నారు. సో పులికి వేటాడటం నేర్పించే అవసరం లేదులే, ఈయన పులిని షేర్ నబీల్ షేర్ అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది, కామయ్యావంటే అవ్వలేదు అంది యష్మి. టైం కావాలంటే నాకు ఇంకా టైం కావాలి అందనమాట. లేదు నాకు ఇంకా టైం కావాలి, ప్రేరణ వెళ్ళిపోయింది. వాళ్ళు పంపించారంట అక్కడి నుంచి. ఏం చెప్పింది విష్ణుప్రియ అంటది, ఏం చెప్పింది నీ మొహం చూపించను పో దొబ్బే అందా అని చెప్పి, దొబ్బే అనలేదు, నీ మొహం చూపించలేదు వద్దు అందా అని చెప్పి జోకులు వేసుకున్నారు. నెక్స్ట్ నబీల్ పృథ్వీ కూడా మాట్లాడుకున్నారు. నబీల్ చాలాసేపు టాస్క్ అయిపోయినారు, పృథ్వీని హాక్ చేసుకొని బ్యాడ్ లెక్ మావ హార్డ్ లెక్ బాగా ఆడావు సూపర్గా ఆడావు అని చెప్పి అన్నాడు. దాని తర్వాత చెప్తున్నాడు, మన క్లాన్లో మనమే ఫైట్ చేసుకోవద్దు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పక్క క్లాన్తో కానీ ఎవరితో నాకు చెప్పండి, నేను ట్రై టు సాల్వ్ ఇట్, అదర్వైజ్ మీరు తర్వాత నా వల్ల కాదు మీరు పర్సనల్గా డీల్ చేసుకోవాలంటే డీల్ చేసుకోండి అని చెప్పి. అలాగే ఏంటంటే ఏదైనా పవర్ వచ్చినా సరే మనం చూసుకుని విషయాలు, అలాగే ఫ్రెండ్స్కి గ్రేట్ఫుల్గా ఉండాలి, ఎవరైతే మనం సపోర్ట్ చేస్తారో వాళ్ళకి గ్రేట్ఫుల్గా ఉండాలి ఇవన్నీ చెప్పాడు. దాని తర్వాత రాత్రి 10:40 బిగ్ బాస్ అని చెప్పి మంచి సెటప్, లైట్లు డింగ్ ఇలా డిస్కో డాన్స్ ఏమైనా పెడతారేమో అనుకుని ఉంటారు. సో బిగ్ బాస్ అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి అన్నారు. ఇల్లు వైల్డ్ కార్డులు వస్తాయి, అబ్బో పండగ ఉంటుంది అనుకున్నారు. బిగ్ బాస్ వాయిస్లో తెలిసిపోతుంది, ఇది ఒక లిమిట్లెస్ సర్ప్రైజెస్ అని చెప్పి ఆయన బేస్లో తెలిసిపోయింది. కూడిన సీజన్ అని మీ అందరికీ తెలుసు. అందులో నుంచి మీరు ఒక అతిపెద్ద సర్ప్రైజ్ని ఇప్పుడు చూడబోతున్నారంటే అది మంచి సర్ప్రైజ్ అనుకున్నారు వాళ్ళు. ప్రతిరోజులా మొదలైన ఈరోజు మీలో ఒకరికి మాత్రం పీడకలుగా మారిపోతుందని కానీ వీళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ దాని తర్వాత మణికంఠ అనగానే మణికంఠ గుండె ఐ లిటరల్లీ ఫీల్డ్ మణికంఠ ఫీల్డ్ కాదు ఫెల్ట్ అన్నదా ఏదో, నేనైతే లిటరల్గా ఫీల్ అయ్యా మణికంఠ అని వెళ్ళగానే మణికంఠ బిగ్ బాస్ అని నాకు కూడా ఆ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. అయ్యా ఒకేసారి అలా ఫస్ట్ బిగ్ బాస్ అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ నబీల్, నిఖిల్, విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక అలా పేర్లు చెప్తా అంటే వాళ్ళకి అర్థమైంది, ఓకే నామినేషన్స్ నుంచి ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్. అప్పుడు వాళ్ళకి వెలిగింది. మీ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు, మీలో నుండి ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ఈరోజు మీ ప్రయాణం ముగిస్తుంది ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పి. అలాగే ఏం చెప్పాడంటే నిఖిల్, నబీల్, మణికంఠ మీరు సేవంగానే మణికంఠ అమ్మా అనుకున్నాడు. సో మణికంఠ నీకు బయట చాలా సపోర్ట్ చేస్తున్నారు, నేను ఒక వారమైనా రిలాక్స్డ్గా ఉందాం అనుకుంటున్నావు కదా, నామినేట్ అయినా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. వింటాడు ఇంటి మణికంఠ మనం చెప్పడం కానీ మనపిచ్చి అంటే ఇక్కడి నుంచి వినడు కదా, వింటే ఉంటాడు. మేబీ వీళ్ళు వెళ్తారు కదా వైల్డ్ కార్డ్స్ చెప్తారేమోనండి. సో మీ ముగ్గురు సేవ్ అయ్యారని చెప్పారు. ఆదిత్య, విష్ణు మరియు నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రి బిగ్ బాస్ ఇంటి నుంచి వదిలేసి వెళ్తున్నారు. మీ ముగ్గురు బ్యాగ్స్ సర్దుకొని ఇంటి సభ్యులకు అందరికి వీడుకోలు చెప్పి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు అనమాట. బ్యాగ్స్ పంపించాడు, అందరూ చెప్పుకున్నారు. నైనిక ఐ డోంట్ వాంట్ టు గో అని చెప్పి తగేడుస్తుంది. అమ్మ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆడట్లేదు నువ్వు,
అందరికి ఏదో వెనకాల దాక్కున్నట్టు ఉంది. నైన్కి అయితే ఫస్ట్లో నైన్కి చీఫ్ అయిపోయింది. అసలు నైన్కి అబ్బో ఒక యంగ్స్టర్ అనుకున్నాం, కానీ తర్వాత మొత్తం అసలు అందరిలో ముద్దు చేయటం వల్ల ఏమో కానీ వాళ్ళకి వాళ్ళు ఆడి ఉంటారు. నైన్కి క్యూట్గా చేసి వెనకాల దాచేశారు, వెనకాల దాక్కుపోయింది. నెక్స్ట్ సీత, వీళ్ళు ముగ్గురు నేర్పించారు బాబు ఇక్కడ గర్ల్స్. దీన్ని ఏమన్నా హట్ చేసి ఉంటే సారీ అంటే విష్ణుప్రియ ఐఎమ్ ఆల్సో సారీ అంటే సీత ఐ లవ్ యూ రా అంటే విష్ణుప్రియ ఐ లవ్ యూ నైన్, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు నైన్ అరే ఏడిపించకండి రా మీరు అనగా నాకే జుక్కందయా, నాకే ఒకసారి కళ్ళలో జుమ్ము నిగిలి తిరిగినాయి, అంత ఏడుపు వచ్చేసింది. నెక్స్ట్ అందరూ వచ్చారు, మీ ముగ్గురు వచ్చారు రెడ్ లైన్స్ వెనక నుంచి అని చెప్పి రెడ్ లైన్స్ వెనకబెట్టాడు బిగ్ బాస్. బయటికి వీళ్ళల్లో బయటికి ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారో వాళ్ళని ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి వీళ్ళే ఎందుకు వెళ్తారు అని కారణాలు చెప్పి ఒక అడుగు ముందుకు పెట్టండి అని చెప్పాడు. సో మీరు జస్ట్ ఎందుకు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారని మాత్రం చెప్పండి, ఆడియన్స్ ఎవరని నేనే చెప్తే నాకు అర్థమైంది. నిఖిల్ ఆదిత్యం అని పెట్టాడు, అన్న స్ట్రెంత్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాము. నిఖిల్కి నాకు తెలిసి అర్థం కాల, మనమే పంపించేస్తున్నాం అనుకుని రీజన్స్ అలా ఉన్నాయి. అన్న స్ట్రెంత్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాం, ముందు చూస్తుంటే ఇంకా బెటర్ డెసిషన్ తీసుకున్నాను. ఐ వాంట్ హిమ్ టు ప్లే మోర్ స్ట్రాంగర్ కొన్ని విషయాల్లో, సో వెనకబడుతున్నారు ఆయన సో అని చెప్తే అన్న సారీ అని అంటే ఓం యా అన్నాడు, ఇంకా ముందుకు పెట్టారు. నెక్స్ట్ మనీ అనగానే బిగ్ బాస్ అన్నాడు, మళ్ళీ మనీకి ఏడుపు వచ్చేస్తుంది. మనీకి అసలు ముగ్గురు టఫ్ చాయిసే, ఆయన టఫ్ చేసే వీళ్ళిద్దరు టఫ్ చేసే, దీన్ని ఎలా డీల్ చేస్తాడు అనుకున్నాను నేను. సింపుల్గా ఆయన ఆదిత్యంని తీశాడు, ఎందుకంటే వీళ్ళకి కొంచెం క్లోజు, వీళ్ళు కొంచెం పైగా వీళ్ళిద్దరు కాబట్టి. విష్ణుప్రియ నైనిక ఇంకా క్లియర్గా ఉంటారు, నాకు రీజన్ ఏం తెలియట్లేదు, నాకేం తెలియట్లేదు, క్లోజ్గా ఉంటారు, ఏం చేయలేను బిగ్ బాస్ ఆదిత్య అన్న సారీ రీజన్ చెప్పలేకపోతున్నాను. ఎక్కడనే తీసి చెప్తాడు పాప, ఆయన కూడా మనకంట జాగ్రత్తగా ఉండని చెప్పి ఒక కిస్ చేసి ఫోర్ గేట్ మీద చేసి ఈ చేసి అని ఇప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఇంకేం చెప్తాడు. నెక్స్ట్ నబీల్ విష్ణుప్రియని తీశాడు. ఇది నేను మార్నింగ్ రాంగ్గా అర్థం చేసుకున్నా పాప నబీల్ని, అరే నబీల్ ఏంది బయట విషయాలని చెప్తాడని చెప్పి. సో బయటికి వెళ్ళటం వల్ల రాంగ్ అంటే తను మాట్లాడిన కొన్ని పదాలు బయటికి రాంగ్గా వెళ్ళటం వల్ల ఏమైనా ఓట్లు తగ్గుంటాయి, అందుకోసం చెప్పి విష్ణుప్రియ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి అనుకుంటున్నానని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ నైనికాని పెట్టింది, ఎందుకంటే పాస్ట్ అట్లీస్ట్ 3 daysలో తను అసలు కనిపించలేదు. ఆయుధన్ కానీ మిగతా వాళ్ళందరూ కనిపించారు, విష్ణుప్రియ టాస్క్ ఆడింది, ఆయుధన్ టాస్క్ ఆడి తిని అసలు కనిపించట్లేదు కాబట్టి తిని వెళ్ళిపోయే ఛాన్స్ అని పెట్టింది. తినకి తనకు కొద్దిగా పడట్లేదు లేండి, అది కూడా రీజన్. నెక్స్ట్ సీత కూడా ఆదిత్యనే పెట్టింది. విష్ణు అండ్ నైనిక నాకు ఇంకా క్లోజ్ కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళు వెళ్ళకూడదు అనుకుంటున్నాను, వాళ్ళని ఆడియన్స్ ఉంచుతారని అనుకుంటున్నాను, మీకన్నా ఎక్కువ కనిపించారు అనుకుంటున్నాను, సారీ అన్న అని చెప్పి వెళ్తే మళ్ళీ ముగ్గురు మళ్ళీ గ్రూప్ వర్క్ చేసుకున్నారు, మళ్ళీ ఏడుపు వచ్చేసింది నాకు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి నైనిక అనుకుంటున్నాను, ఫస్ట్ వచ్చేటప్పుడు చీఫ్ అయింది, ప్లేయింగ్ వెరీ వెల్, బట్ లాస్ట్ 2 weeks నుంచి ఆ క్యాపబిలిటీస్ తక్కువ అనిపించింది, ఆ కారణాలతో నైనికాని జనాలు పంపించేస్తారని చెప్పి నైనికాని ముందు పెట్టారు. నెక్స్ట్ యష్మి ఓమ్ని పెట్టింది, గట్టిగా ఒపీనియన్ చెప్పే విషయంలో ఒక స్టెప్ ఎప్పుడు బ్యాక్ ఉంటారు, గేమ్ బాగా ఆడతారు కానీ మిగతా తక్కువ ఉంటాయి, చీఫ్ అన్న ఉన్నాయి కాబట్టి గట్టిగా ఒపీనియన్ చెప్పడం, ఇక్కడ చీఫ్ లాంటి టాస్క్లు ఉన్నాయి కాబట్టి గట్టిగా ఒపీనియన్ చెప్పడం ఇంపార్టెంట్, ఆయన అది కూడా చేయలేదు కాబట్టి ఆయన అనుకుంటున్నారు అని చెప్పింది. సో ఆదిత్యం గారికి అందరికన్నా ఎక్కువ ఓట్లు, దాని తర్వాత నైనికాకి, దాని తర్వాత విష్ణుప్రియకి ఒక ఓటు మాత్రం వచ్చింది. సో బిగ్ బాస్ మీరు మీ అభిప్రాయాలు వ్యక్తపరిచారు, కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సింది మాత్రం అని చెప్పి ఆదిత్య అని చెప్పారు. ఆదిత్యం యూఆర్ ఎవిక్టెడ్ అన్నారు. సో అందరూ బాయ్ చెప్పారు, అందరూ ఏడ్చారు కొద్దిగా, పృథ్వీ అందరూ లక్ చేసుకున్నారు. సో ఆదిత్యం గారి జర్నీ అలా ఎండ్ అయింది. నేనేం చెప్పాను మీకు, నా రివ్యూస్ డైలీ ఫాలో చేసేవాళ్ళు ఈ మాట చెప్పండి, నీకేం చెప్పాను, 4 వారాలు ఆదిత్యంని అడుగు కూడా కదపరని చెప్పానా లేదా, 4 వారాల తర్వాత వెంటనే ఆదిత్యం ఎలిమినేట్ అయిపోతారని కూడా చెప్పాను. అవి ఇంటెలిజెంట్ అయ్యా, 4 వారాలు అసలు ఏం చేయరని చెప్పాను. ఉంటుంది అది కొద్దిగా, ఆయన పెద్ద హీరో, ఆయనకి మినిమం ఎన్ని బాండ్స్లో అలా ఉండవు, రాసి ఉండవు, కానీ మినిమంగా అలా ఒక ఉంటుంది ఒక రెస్పెక్ట్. సో 4 weeks ఏదో చేసి ఉంచుతాం అన్నట్టు. సో అరే దాని తర్వాత బిగ్ బాస్ ఇంకేం చెప్పాడు, ఓటింగ్ కంటిన్యూషన్ అవుతుందని చెప్పాడు. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు, మిగతా వారి ఓటింగ్ కొనసాగుతుంది అంట. ఎందుకు అలా తెలీదా, ఇంకా వీళ్ళిద్దరు లిస్ట్లో ఉన్నారు, మేమందరం టాప్లో ఉన్నాం, అర్థమైపోయింది. ఎంత ఓట్స్ అటు ఇటు మారినా మాత్రాన అయితే నైనిక లేదంటే వీళ్ళదే ఉంటుంది తప్పితే ఇంకా వాళ్ళది ఉంటుందా, ఈజీ పీజీ కదా ఇది, చాలా ఈజీగా బిగ్ బాస్ ఎక్స్పోజ్ చేస్తాడు దీన్ని ఎందుకు ఇలా ఎక్స్పోజ్ చేశాను నాకు ఇప్పటికి స్టిల్ దీంట్లో మాత్రం నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు. నేను బిగ్ బాస్ అన్నది ఇలా ఎక్స్పోజ్ చేయడం వల్ల తేడాగా వస్తుంది కదా, వాళ్ళు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు అందరూ తెలిసిపోద్ది కదా. మేబీ ఇందులో నీ పాజిటివ్ సైడ్ చూసేది ఏంటంటే మేబీ విష్ణుప్రియ కోసం వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. విష్ణుప్రియకి ఒక రియలైజేషన్ అంటే ఏంటంటే, నామినేషన్ చేయనీయమ్మా, వెళ్ళిపోతాను, ఇందులో ఏముంటుంది చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఆ రియలైజేషన్ వస్తుంది, అబ్బా మంచి అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పి. ఇప్పుడు విష్ణుప్రియకి ఆ రియలైజేషన్ వచ్చి ఉంటుంది, అలాగే ఓట్స్ తగ్గినాయి అన్న రియలైజేషన్ కూడా వచ్చి ఉంటుంది. ఇంక మనం ఆడాలి గట్టిగా, ఈ హౌస్లో ఉండాలంటే గట్టిగా ఆడాలి అని చెప్పి అలా అనుకొని ఇప్పుడు ఆడిద్దేమో అని చెప్పి దానికోసం ఈ చిన్న షాక్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నా. లెట్స్ సీ, తెలిసింది మనకి. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి, అంటే బిగ్ బాస్ని కానీ ఎవరినైనా ఏదైనా అంటే కొంచెం కొరతాను. నెక్స్ట్ వీడియోని లైక్ చేశారనుకుంటున్నా, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడ్ నైట్ అనాలిసిస్తో మిడ్ నైట్ ఏదైతే ఇప్పుడు జరిగిద్దో దానికోసం మాట్లాడుకుందాం. కామెంట్స్ రెస్పెక్ట్ఫుల్గా చేయండి,
వేరే వాళ్ళని నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరిది అది. సో అది కొంచెం అది అబ్యూస్డ్గా వస్తున్నాయి కొద్దిగా. అది కొంచెం మీరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు నేను కూడా వాటిని లైట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాను కామెంట్స్ విషయంలో. చాలా వరకు కామెంట్స్ చదువుతాను అబ్బా, నేను అందరిలాగా వాటిని వదిలేను. ఏమైనా నాకు ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయేమో, నేను ఇంకా మార్చుకునేవి, నేను ఇంకా తెలుసుకునేవి, ఇంకా నేర్చుకునేవి మీరంటే ఎక్కువ చూస్తారు కదా. నాకు నిజంగా లిటరల్గా నాకు టైం ఉండదు, అన్ని రివ్యూస్ చూసేంత టైం ఉండదు, చూడను కూడా. నాకు ఎవరైనా ఏదైనా స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేయడం, తమ్నెయిల్ ఫార్వర్డ్ చేస్తాం, మీరు చూసారని చెప్పడం, లేదు నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి వాళ్ళ రీల్స్ వస్తే చూడటం తప్పితే నాకు జాబు, ఫ్యామిలీ, రివ్యూస్ వెంటనే ఒకదాని తర్వాత 24/7 రన్ అవుతూ ఉంటుంది. హార్డ్లీ 6 hours 5 hours స్లీప్ చేస్తున్నా. మీకోసం చేస్తున్నాను, దేశ సేవ చేస్తున్నాను, సమాజ సేవ చేస్తున్నాను చెప్పను, అలాంటి సొల్లు కబుర్లు ఏం చెప్పను. నా కోసం చేసుకున్నాను, నా దోలగా నేను చేసుకున్నాను. నా ప్యాషన్, నా దోల అంటే నా ప్యాషన్, నాకు ఇష్టంగా చేసుకుంటున్నాను అంతే. నా హార్డ్ వర్క్ కానీ ఏదైనా సరే, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఓకే. సో అందుకోసం చెప్పి నేర్చుకోగలనేమని చెప్పి ఆ కామెంట్స్ అవుతుంటాయి. అందులో సడన్గా వరుసగా ఒక 20 తగిలేపటికి నాకు కోపం వస్తుంది. నన్ను నైట్ అన్సీన్ చేసేటప్పుడు వరుసగా 20 అమ్మ బబ్బూతులు ఉన్నాయి అందులో. వాటిని డిలీట్ చేసుకుని ఒకసారి కళ్ళలో జుమ్ అందు కూడా. మేబీ ఐ నీడ్ టు బి మోర్ హార్డ్, ఐ విల్ బీ. సో కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. సో ఇంకా కొంచెం బెటర్గా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. మిడ్ నైట్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.